అతడా సర్వశక్తి గల దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయినా ఈ దినమున మరొకనైనా లక్షవారము స్త్రీలమైన మేము నాయన ఈ సాయంకాల సమయంన నీ సన్నిధిలో నాయన కూర్చుండుటకు నాయన నీవు చేసిన కృపను బట్టి నాయన నీవు ఇచ్చిన ఆరోగ్యము క్షేమమునంతటిని బట్టి నీకు వందనాలయ్యా. స్తోత్రం ప్రభువా. నాయన ఇది కేవలం నీ కృపని మేము ఒప్పుకొంచున్నాం ప్రభువా. మా భక్తి జీవితంలో అయితే కాదు కానీ ప్రభువా నాయన ఇది కేవలం నీ కృప మా ఎడల నాయన శాశ్వతమైన ప్రేమతో ప్రభువా. నాయన ప్రతి దినము ప్రతి నాయన ఉదయము ప్రభువా మా ఎడల నూతనంగా నీ కృపను విస్తరింపచేస్తున్నారు ప్రభువా. నాయన అందుకే ప్రభువా మేము లయం కాలేదు అన్న నాయన ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటల ద్వారా ప్రభువా నాయన మమ్మల్ని కనికరిస్తున్నారు, మమ్మల్ని కృప చూపిస్తున్నారు ప్రభువా. నాయన అనేక మార్లు మా దైనందిన జీవితంలో ప్రభువా విశ్వాసమై ఉండి విశ్వాస రీతిలో నాయన మేము ప్రవర్తించలేకపోతున్నాం ప్రభువా. నాయన నమ్మకంగా నువ్వు ఆశించినంత మటుకు మేమైతే జీవించలేకపోతున్నాం ప్రభువా. అనేక మార్లు ముందుకు వెళ్తూ వెనక్కి పడిపోతూ నాయన నీ గాయాలని రేపుతూ అంటే జీవితాలు మా మాటలు నాయన మా క్రియలు ఉన్నప్పటికీ ప్రభువా నాయన నీవు మా ఎడల నాయన చూపిస్తున్న ప్రేమను బట్టి మమ్మల్ని క్షమిస్తున్న విధానాన్ని బట్టి మాకు ఇస్తున్న అవకాశాలను బట్టి నీకు వందనాలయ్యా. నీ కృపను నీ ప్రేమను మా జీవితాల్లో వ్యర్థం చేయకుండా ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని నాయన మేము సద్వినియోగపరుచుకుంటకు నీ సహాయం దయచేయండి. అంచె దినాల్లో అపాయకరమైన దినముల్లో మేము ఉన్నాం ప్రభువా. నాయన నువ్వు దొరుకు సమయంలో దొరుకు కాలంలోనే నేను వెతుకుటకు ప్రభువా మీ సహాయం దయచేయండి. మాకు ఇస్తున్న ఆయుష్ నాయన మా జీవితాల్లో నువ్వు పొడిగిస్తున్న దినములను బట్టి ప్రభువా నాయన జ్ఞాన హృదయం కలిగి ప్రభువా జ్ఞానవంతుల వలె ప్రభువా సమయాన్ని సద్వినియోగపరచుటకు ప్రభువా నాయన ఇస్తున్న నాయన మా ప్రతి అవకాశాలని ప్రభువా నిన్ను స్తుతించుటకు నాయన నేను ఆరాధించుటకు ప్రభువా మా జీవితాలు క్రమపరుచుకుంటకు ప్రభువా అనేక మందికి దీవెనకరంగా ఉండలాను ప్రభువా మా జీవితాలని చెక్కండి, మా జీవితాలని మలచండి నాయన నీ కృపను చూపించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ లోకంలో మాకు క్షేమాధారం ఏమీ లేదు కానీ ప్రభువా నీ సన్నిధియే ప్రభువా మాకు ఆధారం ప్రభువా. నాయన ఆపత్కాలంను నమ్ముకున్న మా సహాయకుడు నీవు ప్రభువా. నాయన మా జీవితాల్లో ఎన్నో గాయాలు ఎన్నో ఓటములు ఎన్నో పరిస్థితులు గుండా మమ్మల్ని చేయి విడవక మమ్మ వెన్ను తట్టి లేవనెత్తి నడిపిస్తున్నావయ్యా. అలసిపోయి వచ్చిన వారు అనేక మంది ఉన్నాం ప్రభువా, కృంగిపోయి వచ్చిన వారు అనేక మంది ఉన్నాం ప్రభువా, ఓటములో వచ్చిన వారు అనేక మంది ఉన్నాం ప్రభువా, ప్రయాసంతో వచ్చిన వారు అనేక మంది నీ సన్నిధిలోనే కూర్చుండగా ప్రభువా మాకెవ్వరికి తెలియకపోవచ్చు ప్రభువా ఆకాశమందు ఆసీనుడైన దేవుడు ప్రభువా హృదయాంతరంగంలో పరిశీలించేవాడు ప్రభువా నాలో లోపల నాయన పరిస్థితులు ఎరిగిన దేవుడు ప్రభువా. ఈ పరిస్థితుల్లో ప్రభువా నాయన ఈ స్థలమందు నీ సన్నిధి ఉంచండి, నీ ప్రసన్నత ఉంచండి. మీరు రమ్మని నాయన మా మధ్యకి దిగి రమ్మని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన మమ్మల్ని తెప్పరిలా చేయమని వేడుకొంచున్నాం. నేను స్తుతిస్తున్నప్పుడు నిన్ను ఆరాధిస్తున్నప్పుడు ప్రభువా నాయన నీ వాక్యం వినాలని ఆశతో ఉన్నప్పుడు ప్రభువా నీ మాట ద్వారా ప్రభువా మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని పలకరించండి, మమ్మల్ని మరలా మేము బ్రతుకుటకు ప్రభువా మళ్ళా ఉజ్జీవపట్టి నాయన దీవెనలతో మేము తిరిగి వెళ్ళటకు నాయన బిడ్డలందరి మీద నీ కృప ఉంచమని వేడుకొంచున్నామయ్యా. మీరు కనికరించమని వేడుకొంచున్నాం. మా శక్తి చాలదయ్యా, మా బలం చాలదయ్యా. ఈ ఆత్మీయ పోరాటంలో ప్రభువా నీవు లేకుండా ప్రభువా మేము ముందుకు కొనసాగలేం ప్రభువా. నాయన ఈ అరణ్య యాత్రలో నీ మీద ఆనుకుంటూ నేర్పించమని వేడుకొంచున్నామయ్యా. నీ మీద విశ్వాసంతో ముందుకు వెళ్ళటకు నాయన సహాయం దయచేయండి. యథార్థంగా నమ్మకంగా నీ కొరకు బ్రతుకుటకు నాయన నీ కృపను విస్తరింపచేయమని వేడుకొంచున్నాం. కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా నాయన మీ సహాయం దయచేయండి. మా కుటుంబాలను దీవించమని వేడుకొంచున్నాం. మా పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు ప్రభువా నీకు అసాధ్యమైతే ఏమీ లేదు కానీ ప్రభువా శూన్యం నుంచి సమస్తము
నాయన నీ మహత్తు గల మాట ద్వారా నాయన సృష్టిని నాయన మీరు సృష్టించి ఉన్నారు ప్రభువా. నాయన ఒక్క మాట మా జీవితాల్లో మీరు సెలవమని వేడుకొంచున్నాం నాయన. ఒక్క మాట నాయన మా జీవితాల్లో పలకమని వేడుకొంచున్నాం. మీరు జోక్యం నాయన చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభువా. స్తంభించిపోయిన పరిస్థితులు నాయన ఆగిపోయిన పరిస్థితులు వాటన్నిటినీ నాయన మీరు మార్చమని వేడుకొంచున్నాం. నీ కార్యం జరిగించమని వేడుకొంచున్నాం. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అయ్యా నాయన. నీ నా మాట ప్రకారము ప్రభువా నీకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని నాయన విశ్వాసంతో నాయన ఈ సన్నిధికి వచ్చి ఉండగా నాయన మా జీవితాల్లో మా కుటుంబాల్లో మా పరిస్థితులు అన్నింటిలోనే ప్రభువా నీ హస్తాన్ని ఉంచమని వేడుకొంచున్నాం. మీరు దృష్టి ఉంచమని వేడుకొంచున్నాం ప్రభువా. ఈ దినం నాయన మీరు మాత్రమే నాయన హెచ్చింపబడి మా జీవితాల్లో నాయన నీ కార్యం జరిగించమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన కొద్ది సమయం నాయన కొన్ని ప్రార్థన అవసరతలు నాయన సంఘంగా మేము చేస్తుండగా ఆ శక్తితో నిజంగా నీ సన్నిధిలో నాయన ఏకీభవించి నాయన ఉన్న కొద్ది వరమైనప్పటికీ ప్రభువా నాయన చెవియొగ్గి ఆలగించి నాయన మా ప్రార్థనలకు జవాబు దయచేయమని నాయన వేడుకొంచున్నాం ప్రభువా. నాయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు నాయన నీ సన్నిధిలో నాయన చంటి బిడ్డలకి తెమ్మని అన్నారు ప్రభువా. మా యవనస్తుల బిడ్డలు నాయన నీ పాద సన్నిధికి నాయన మేము తీసుకొని వస్తున్నాం ప్రభువా. నాయన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం నాయన. కాంపిటేటివ్ నీట్ ఎగ్జామ్స్ నాయన ఎంసెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న లా ఎగ్జామ్స్కి నాయన జాబ్ ఆఫర్స్ కొరకు నాయన ఎదురు చూస్తున్న వారందరి పక్షాన ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. విడుదల దయచేయండి, నెమ్మది దయచేయండి, జయాన్ని దయచేయండి. నేను యవన బిడ్డల భవిష్యత్తు మీరు కట్టమని వేడుకొంచున్నాం. యవన కాలంలో నీ కొరకు జీవించుటకు నాయన ఒక మంచి తీర్మానం తీసుకుంటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నువ్వు చేసిన కార్యములు బట్టి సంఘంలో నాయన నిన్ను స్తుతించుటకు నాయన సాక్షులుగా నిలబడులాగిన నాయన వారి జీవితంలో ఒక అద్భుతం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన అనారోగ్యంగా ఉన్న నాయన పావని కుమార్ని బట్టి విజయ కుమారుని బట్టి హోషియా బట్టి నాయన అనారోగ్యంతో ఎల్సీని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన హేమంత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు ప్రభువా. ఇప్పుడు నాయన ఇంకును ఎవరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం నాయన. చికెన్ పాక్స్తో బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభువా. మీరు గాయపడిన హస్తాన్ని బిడ్డలందరి మీద ఉంచమని వేడుకొంచున్నాం ప్రభా. పరమ వైద్యుడు ప్రభా మీరు కనికరించమని వేడుకొంచున్నాం నాయన. ఇప్పుడే నాయన మీ హస్తాన్ని ఉంచమని వేడుకొంచున్నాం. నీ మాటను ప్రకటిస్తున్నాం ప్రభా నాయన. ఎక్కడనైనా నీ రక్తాన్ని ప్రోక్షించమని వేడుకొంచున్నాం ప్రభా. ట్రీట్మెంట్స్ కాదు ప్రభా, డాక్టర్స్ కాదు కానీ ప్రభా నాయన నీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. బిడ్డల జీవితాల్లో నెమ్మది దయచేయండి ప్రభా, సమాధానం దయచేయండి, ఆందోళన తీసివేయమని వేడుకొంచున్నాం నాయన. విశ్వాసాన్ని తట్టు నాయన విశ్వాసంతో ముందుకు కొనసాగుటకు నాయన మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. నిశ్చయంగా నాయన ముగ్గురు బిడ్డల పక్షాన ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ప్రభువా. ఈ కార్యం దయచేయండి, స్వస్థత దయచేయండి. నేను నాయన నీ సాక్షులుగా నాయన వారిని నిలబడుటకు అద్భుతం జరిగించమని వేడుకొంచున్నాం ప్రభువా. మీరు చేసినందుకు నీకు వందనాలయ్యా, స్తోత్రములు ప్రభువా. బ్రదర్ సురేష్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి ప్రభువా. ఒక కార్యం జరిగించమని వేడుకొంచున్నాం నాయన. ఏ సంఘం ఎదుట ప్రభువా నాయన పరిస్థితులు అర్థం కావట్లేదని చెప్పి ఉన్నారు ప్రభువా. మాకైతే మానవ రీతిగా మానవ అజ్ఞానంతో ప్రభువా అర్థం కాకపోవచ్చు ప్రభువా. మీకు సమస్తము ఎరిగిన దేవుడు ప్రభువా. నీకు అసాధ్యమైతే ఏమీ లేదు కానీ నాయన బ్రదర్ జీవితంలో ఒక అద్భుతం చేయండి. ప్రతి బలహీనతను తీసివేయండి, ప్రతి అవయవాన్ని ముట్టండి, ప్రతి అవయమునైనా మరలా పనిచేయటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. మీరు కనికరించమని వేడుకొంచున్నాం. విశ్వాసంలో పురుగొల్పమని వేడుకొంచున్నాం. మనసుని నడుముని కట్టమని వేడుకొంచున్నాం. కుటుంబం అంతటా ప్రభువా విశ్వాసంలో ముందు కొనసాగుటకు నాయన మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నాయన. ఈ దాసురాలు బిందుని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన మీరు నాయన కనికరించమని వేడుకొంచున్నాం. నీ దాసురాలు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం. నీ సన్నిధిలో ప్రభువా ఎటు రీతిగా పరిచయం చేసింది, ఎటు రీతిగా ప్రభువా ఈ కార్యములు జరిగించి ఉన్నదా మరి ఒక్కసారి ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని నాయన మీరు కనికరించమని వేడుకొంచున్నాం. కుటుంబాన్ని కనికరించండి, సంఘాన్ని కనికరించండి. ఆ విశ్వాసాన్ని తీసివేసి నాయన నీ కొరకు మరలా జీవించుటకు మరలా పరిగెత్తుటకు ప్రభువా ఒక అద్భుతం చేయండి. నేను ఆ విశ్వాసాన్ని అధికం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. మీరు స్వస్థపరిచే దేవుడు ప్రభువా. అనేక మార్లు విశ్వాసంలో నిలిచి ఉండలేకపోతున్నామేమో ప్రభువా. నాయన మా ప్రార్థనలు మీరు విని ఉన్నారని నాయన
సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. నీ గాయపడిన హస్తాన్ని నాయన నీ దాసురాల మీద ఉంచమని వేడుకొంచున్నాం. మీ కార్యం జరిగించమని వేడుకొంచున్నాం ప్రభా. సంఘంను తొట్టిల్లకుండా ప్రభా నాయన మీరు బలపరచమని వేడుకొంచున్నాం. నీ దాసురాలు బిడ్డల్ని పైన బలపరచమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన అప్పవాది రేగుతున్నప్పుడు ప్రభా వాడి కార్యం లయపరచమని వేడుకొంచున్నాం ప్రభా. ఇంకనూ అద్భుతాలు జరిగించమని వేడుకొంచు. ఆశ్చర్య కార్యాలు నాయన ఆ సంఘం పట్ల మీరు జరిగించమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన మీరే నాయన వారి బిడ్డలందరి ద్వారా నాయన ఇప్పుడు ఎవరైతే ప్రార్థన చేసి ఉన్నామో ప్రభా వారి జీవితాల్లో నాయన మీరు కార్యం జరిగించి ఉన్నారు. మీరు ప్రార్థన విన్నారని నమ్మినాక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ముందున్న సమయం అంతా ప్రభా నీ చేతికి అప్పచెప్తున్నాం ప్రభా. క్రమంగా మర్యాదగా జరిగించడం ప్రభా. నాయన ఇంకనూ రావాల్సిన మా సహోదరులందరినీ నాయన మీరు క్షేమంగా మా మధ్యకి నడిపించమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా ఉంచమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అటు రీతిలో అట్లా కూర్చుందాము, కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగానే ఉన్నారండి. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నా ఏమైనా చర్చ్ సంఘంలోకి మటుకు వచ్చేసారు. ఎలా ఉన్నా, దుఃఖంతో ఉన్నా, బాధతో ఉన్నా, నిట్టూరుతో ఉన్నా, నీరసంతో ఉన్నా, సొమ్మసిల్లిపోయి ఉన్నా, అలసిపోయి ఉన్నా మీ ముఖాల మీద చిరునవ్వు ఉండాల్సిందే. మరి ఇంకా తప్పదు, కాంట్ బట్ ఇంకా చేయలేము. తప్పనిసరిగా మొక్కల మీద చిరునవ్వు ఉంచాల్సిందే. ఎందుకంటే దేవుని సన్నిధిలో, జీవము గల దేవుని సన్నిధిలో మనం అందరం ఉన్నాం కనుక. హల్లెలూయా. పాటల పుస్తకం నుంచి 68వ పాట పాడుకుందాం. అందరికీ తెలిసిన పాట, చాలాసార్లు పాడుకున్న పాట. సాంగ్ నెంబర్ 68. నేను ఏ చరణం అయితే పాడుతానో నాతో ఏకీభవిస్తూ అది పాడాల్సిందిగా ప్రభు పెట్టుకోవచ్చున్నాను. నీ పాదం రొక్కేదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది నాలో, నీ ప్రేమ పొంగుచున్నది. ఇరుకునందు పిలచితివి, నాకు సహాయము చేసితివి. ఇరుకునందు పిలచితివి, నాకు సహాయము చేసితివి. చెడి ఎక్కడా తిరుగకుండా, చెడి ఎక్కడా తిరుగకుండా చేరవచ్చి నన్ను ఆదుకొంటివి. చేరవచ్చి నన్ను ఆదుకొంటివి. నీ పాదం రొక్కేదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది నాలో, నీ ప్రేమ పొంగుచున్నది నాలో, నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై, పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేరేదావు, శీఘ్రముగా చేరేదావు. సియోనులో నిన్ను కీర్తించేదన్, సియోనులో నిన్ను కీర్తించేదన్. నీ పాదం రొక్కేదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది నాలో, నీ ప్రేమ పొంగుచున్నది నాలో, నీ ప్రేమ పొంగుచున్నది. హల్లెలూయా. అలాగే పాటల పుస్తకం నుంచి 342వ పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 342.
చీకటి కాలము వచ్చుచుండే కృపకాలమును ఉపయోగించు. చీకటి కాలము వచ్చుచుండే కృపకాలమును ఉపయోగించు. తలుపులు తెరచి ఉండగని విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగని విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. అందరం కలిసి కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. బీడు భూములధికముగా చూచిన నీవు సాగిరా. బీడు భూములధికముగా చూచిన నీవు సాగిరా. యేసుని వారికి చూపించు, ప్రేమా వార్తను చాటించు. యేసుని వారికి చూపించు, ప్రేమా వార్తను చాటించు. తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. మాధురుదయములా నింపు నీదు ప్రేమతో మా ప్రభువా. మాధురుదయములా నింపు నీదు ప్రేమతో మా ప్రభువా. భారతదేశపు వీధులలో నాదా నిన్నే చాటెదము. భారతదేశపు వీధులలో నాదా నిన్నే చాటెదము. అందరం కలిసి తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 1 నుంచి 7 వచనంలో 7 వచనములు ఉన్నాయి. మనం కలిసి 7 వచనములు చదువుకుందాము. భూమి మీద నీ మార్గం తెలియబడినట్లు అన్యుజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతింతురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతింతురుగాక. న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చెదవు. భూమి మీదన జనులను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నేను స్తుతింతురుగాక. ప్రజలందరూ నేను స్తుతింతురుగాక. అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చును. మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని దీవించును. భూదిగంతముల నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. అట్లా నిలిచి ఉందాం. డెబోరా సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే మనం కొంతసేపు ఆరాధన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన సమయంలోనికి వచ్చినాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా. అయ్యో, వాక్యం మర్చిపోయినట్టున్నారు అందరూ. నా ప్రాణమా, వచ్చిన వాళ్ళందరూ నాతో పాటు, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమున, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకని ఒక నిమిషం పక్కన పెడదాం. ఫస్ట్ వర్స్లని నా ప్రాణమా, తర్వాత నా అంతరంగమున్న, అంతరంగము అంటే నా అంతరంగమున్న సమస్తమా, అంతరంగమున్న సమస్తము ఆయన స్తుతించమంటుంది.
నా ప్రాణం, నా అంతరంగం అంటే అంతరంగం కోసం ఇంకోళ్ళు ఎవరైనా ఇంకొక మాట చెప్పగలరా? అంతరంగము మోసకరమైనది, హృదయము, తర్వాత అది దాన్ని భలే ఉంది, దాన్ని గ్రహింపగలవారు ఎవరు? ఇంకొకటి చెప్దాం. దావీదు దగ్గరికి సమూయేలు వెళ్ళేటప్పుడు ఏమనేయింది? అక్కడ మనకు తెలిస్తే దేవుడు ఏం చూస్తారు? లోపల చూస్తారు, అంతరంగము చూస్తారు. మనుషులు బాహ్యాన్ని చూస్తారు. అంతరంగం ఉన్న సమస్తమా అంటే అంతరంగములు ఏవేవో ఉంటాయి, అందుకే అంతరంగం ఉన్న సమస్తమా ఆయనను సన్నుతించు అని ఉంది. ఇదేదో మర్మం కాదు, జస్ట్ నాకు వచ్చిన తలంపు. నేను ఆలోచించాను, అంతరంగమున్న సమస్తమా, అంతరంగమున్న సమస్తం అంటే లోపల అయితే ఏవేవో ఉంటాయి. మన గుండె లోపల, మన హృదయం లోపల ఏముంటాయి? ఆలోచనలు చాలా ఉంటాయి. అందుకే కదా నా హృదయములు, నా ఆలోచనలు, నా దృష్టి నీ కను దృష్టికి అంగీకారంగా ఉండేలాగా ఉంచండి ప్రభు. శుద్ధ హృదయము దయచేయండి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు అంతరంగంలో నుంచి ఆరాధించడం అంటే వేరొక తలంపులు కానీ వేరొక ఆలోచనలు కానీ మనం ఆరాధించినప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు చాలాసార్లు ఆరాధన చేసేటప్పుడు ఇంకొక మాట చెప్తారు చాలామంది. ఏం చెప్తారు చెప్పండి? నా ప్రాణము, ఆత్మ, శరీరం, ప్రాణాత్మ దేహములు ప్రభువా వీటితో నిన్ను ఆరాధిస్తున్నాను అంటారు. ప్రాణంతోని, ఆత్మతోని, దేహంతోని, శరీరంతో నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి అంటారు కదా. ఇవన్నీ అప్పచెప్పకముందు ఎప్పుడైతే మనం ఈ మూడు అప్పగించగలుగుతామో దేవునికి, హృదయంలో నుంచి ఆరాధించినప్పుడు, అంతరంగముల నుంచి ఆరాధించినప్పుడు దేవునికి మన సమస్తముతోని ఆరాధించగలుగుతాం. మన ప్రాణముతోని, మన శరీరంతోని, మన ఆత్మతోని దేవుని ఆరాధించగలుగుతాం. ఎప్పుడైతే మనం అలాగా ఆరాధిస్తామో దేవునికి కనెక్ట్ అయిపోతాం. అప్పుడు కనెక్ట్ అయ్యేటప్పుడు సరైన నెంబర్ డైల్ చేస్తేనే ఇంకోళ్ళకి కనెక్ట్ అవుతుంది. అలాగే మనం కూడా కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలంటే మన అంతరంగము అంతటితో ఆయన ఆరాధించగలగాలి. అప్పుడు దేవునికి మన ఆరాధన కనెక్ట్ అవుతుంది. ఆయన మన మధ్యకు వస్తారు. నీ హృదయంలో ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఏ వ్యాధి ఉందో, ఏ నెమ్మది లేనితనం ఉందో, సమాధానం లేనితనం ఎప్పుడు నుంచి అనుభవిస్తున్నావో నాకు తెలీదు, కానీ దేవునికి తెలుసు, నీకు తెలుసు. మన అంతరంగాన్ని మనం చూసుకోగలం. ఇంకోళ్ళు మన అంతరంగాన్ని చూడలేరు, కానీ మన అంతరంగము మనం చూసుకోగలం. మనకు తెలుసు మన అంతరంగం ఏముందో, ఎలాగుందో, ఎంత పాడైపోయి ఉందో, ఎంత బాగై ఉందో, లేదా సగం వరకు బాగుండి సగం వరకు పాడైపోయి ఉందో, ఎలాగుందో మన అంతరంగము మనకి తెలుసు. మనం మన అంతరంగాన్ని శుద్ధి చేసుకొని, అంటే యేసయ్య రక్తంలో కడుక్కొని, యేసయ్యా నా ఆరాధన నీ సన్నిధికి చేరాలి, నా అంతరంగం నుంచి, నా లోపల నుంచి నేను ఆరాధిస్తున్నాను ప్రభువా, నా ఆరాధన అంగీకరించవా నాయన, నా హృదయ వాంఛను తీర్చవా ప్రభువా, నా కోరికని, నా ఆశను తీర్చవా ప్రభువా అని కొన్ని నిమిషములు ఆయన ఆరాధిద్దాం. అలాగే నా వరలక్ష్మి, కొన్ని నిమిషములు దేవుణ్ణి మన వైపు లాక్కుందాం, మన వైపు ఆకర్షించుకుందాం, మన వైపు ఆయన్ని చూచేలాగా మన ఆరాధన ఉంచుదాం, అట్రాక్ట్ చేద్దాం దేవుణ్ణి. నేను చక్కగా సిద్ధపడ్డాను అనుకోండి, ఎవరు అట్రాక్ట్ అవుతారు? నేను చక్కగా సిద్ధపడితే ఫస్ట్ మా హస్బెండ్ అట్రాక్ట్ అవుతారు. మా ఆవిడ ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో అని ఆయన మురిసిపోతారు కదా. అలాగే మన యేసయ్య కూడా మన భక్తి, మన ఆరాధనతో మన వైపు ఆయన ఆకర్షిద్దామా. హృదయ వాంఛలను తీర్చే దేవుడు ఉన్నాడు. నీ హృదయం లోపల ఎంత కష్టం ఉందో నాకు తెలియదు, కానీ మధ్యాహ్నం కాల సమయంలో ప్రభువా ఎవరు వస్తారో నాకు తెలియదు ప్రభువా, వచ్చిన వారందరినీ మీరు దీవించండి, వాళ్ళ హృదయ వాంఛను తీర్చండి ప్రభువా. ఏ బాధతో వస్తారో మాకైతే తెలియదు, కానీ నాయన లెట్ యువర్ స్పిరిట్ కమ్ డౌన్. నీ ఆత్మ మా మధ్యనికి దిగిరానిమ్మనయా. మీరు ముట్టండి ప్రభువా, మమ్మల్ని అందరినీ మీరు ముట్టండి ప్రభువా అని నేను దేవుని సన్నిధిలో అడిగి వచ్చాను. నిశ్చయంగా దేవుడు మన మధ్యన ఉన్నారు. మీ హృదయం అంతటితో ఆయన ఆరాధించి, ఆయన మన వైపు, మన హృదయం వైపు, లేదంటే మన
వ్యాధుల నుంచి, బాధల నుంచి, మన అవసరతల నుంచి తప్పించగలే తీర్చే దేవుని కలిగి ఉన్నాం కనుక ప్రియ సహోదరి, ఆయన ఆరాధిద్దామా? కొంతసేపు ఆయన ఆరాధిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు ఎవరు నన్ను చూస్తున్నారని, నువ్వు అనుకోవచ్చు ఏదో వచ్చి వెళ్ళిపోతే అయిపోయిందని, నువ్వు అనుకోవచ్చు కొన్ని నిమిషాలే కదా వెళ్ళిపోదామని, ఏదో అలవాటు ప్రకారం వచ్చి వెళ్ళిపోవచ్చు అని నువ్వు అనుకోవచ్చు ప్రియ సహోదరి. కానీ దేవుడు అలాగ రాలేదు. ఏదో వస్తుంది కదా వెళ్ళిపోతుంది, ఏదో వస్తుంది కదా కాసేపు ఉంటుంది నా సన్నిధిలో వెళ్ళిపోతుంది అని ఆయన ఉండరు. ఆయన నువ్వు ఆరాధిస్తే నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు వస్తావు కదా, నీ పరిస్థితులు ఆయన చూస్తున్నాడు కదా, నీ అంతరంగాన్ని ఆయన చూస్తున్నాడు కదా, దాన్ని బాగు చేయాలని ఆశ కలిగిన దేవుడు ప్రియ సహోదరి. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు, నడచినను పాడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు. అందరం కలిసి నడచినను పాడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండాలేదా? అవును తండ్రి, పిండమునయుండగా నీ కన్నులకు ఓ జీసస్ మరుగై నేనుండాలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నావు ప్రభువా. అవును యేసయ్యా, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అందరం కలిసి బిగ్గరగా పాడదామా? నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, వెనుకను ముందును కప్పి ఆవరించావు, వెనుకలు ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ప్రియ సహోదరి, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, 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 నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా.
నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, 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 తలపులు తప్పనయు అన్నీ ఎరిగి ఉన్నావు, తలంపులు తప్పనయు అన్నీ ఎరిగి ఉన్నావు, నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు, చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, నడచినను పడుకున్నాను అయ్యా నడిచియున్నావు, నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు, విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది, విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది, కనుక ధన్యవాదం యేసు రాజా, 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 వందనాలు యేసు రాజా, వందనాలు యేసు రాజా, వందనాలు యేసు రాజా, వందనాలు యేసు రాజా, హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise you Lord, praise you Lord, praise you Lord. ప్రియ సహోదరి, నువ్వు ఇక్కడికి వస్తావా? రాగలనా ఈవేళ? వెళ్ళగలనా ఈవేళ? అవుతుందా అవ్వదా ఈవేళ? నాకు ఓపుకుంటుందా ఈవేళ? ఈ పనులు బట్టి రేపు నాకు అవుతుందా, లేదంటే నా డ్యూటీ వల్ల రేపు నాకు అవుతుందా అని నువ్వు అనుకోవచ్చు, కానీ నువ్వు వస్తావని ఆయనకు ముందే తెలుసు, నువ్వు ఈ దినాన్ని వస్తావని ఆయనకు ముందే తెలుసు. ప్రియా సహోదరి, నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో నాకు తెలీదు, హృదయంలో ఏమి పెట్టుకొని వచ్చావో నాకు తెలీదు, హృదయంలో ఏమి మోసుకొని వచ్చావో నాకు తెలీదు. ఓ హృదయం నిండా బాధతో వచ్చావా? హృదయం నిండా వేదనతో వచ్చావా? నీ హృదయం నిండా నెమ్మది లేనితనంతో వచ్చావా? ఓ గలిబిడిలతో వచ్చావా? దేంతో వచ్చావో అయితే నాకు తెలీదు. రోగంతో వచ్చావా? నాకు తెలీదు. ఏ పరిస్థితిలో వచ్చావో నాకు తెలీదు. బట్ యువర్ గాడ్ నోస్. హల్లెలూయా. కానీ యేసయ్యకి తెలుసు, యేసయ్యకి తెలుసు ప్రియ సహోదరి. అందుకే అంతరంగము నుంచి ఆయన ఆరాధించబడి ఉన్నాడు. ఓ అంతరంగములను పరిశోధించు దేవుడు, పరిశీలించు దేవుడు, వాటిని బాగు చేయగల సామర్థ్యుడు ఆయన మాత్రమే, ఆయన మాత్రమే, ఆయనకు మాత్రమే అవుతుంది. ప్రియ సహోదరి, నీ పరిస్థితులను మార్చగల దేవుడు ఆయన మాత్రమే. ప్రియ సహోదరి, ఆరాధనలో నువ్వు ఎలాగ ఆరాధించావో తెలీదు, ఇటు అటు చూస్తూ ఆరాధించావో నాకు తెలీదు, పక్కన ఎవరు కూర్చున్నారో ఎవరు నిలబడ్డారా
ఎవరు వస్తున్నారా, ఎవరు వచ్చారా అని చూస్తూ ఆరాధించావో నాకు తెలియదు. కానీ ఒకటి మటుకు వాస్తవం ఏంటంటే, నువ్వు ఎలాగ ఆరాధించినా నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు కదా, దీవెన్ని మోసుకొని పోతావు ఈ దినాన్ని, దీవెన్ని మోసుకొని పోతావు ఈ దినాన్ని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మా యేసయ్య, సర్వశక్తి గల దేవుడా మా యేసయ్య. ఓ యేసయ్య మీకు వందనాలు. గొప్ప దేవుడా మీకు వందనాలు. సర్వశక్తి గల దేవుడా మీకు వందనాలు. యెహోవా ధ్వజము మీకు వందనాలు. యెహోవా ఈరే మీకు వందనాలు. యెహోవా రఫా మీకు వందనాలు. యెహోవా షమ్మా మీకు వందనాలు. ఓ సర్వశక్తి గల దేవా మీకు వందనాలు. మమ్మల్ని చూచుచున్న దేవా మీకు వందనాలు. మా తలంపులను ఎరిగిన దేవా మీకు వందనాలు. నేను మేమేమై ఉన్నామో నాయన, నాయనా మీ బట్టే, మీ కృపను బట్టే అని మేము ఒప్పుకొనిచున్నాము ప్రవ్వా. ఈ దినాన్ని ప్రవ్వా నాయన, ఈ సాయంకాల సమయంలో ప్రవ్వా మా హృదయంలో ఏమేమో అనుకొని మేము రావచ్చు, కానీ నాయన మీ హృదయంలో మా కోసం ఏమనుకున్నారో అది జరిగించమని బతిమలో ఆడుకొనిచున్నాను ప్రవ్వా. అది నెరవేర్చమని బతిమలో ఆడుకొచ్చున్నాను. తిరిగి సంతోషముతో ప్రవ్వా వెళ్ళిటకు మీ కృప చూపించమని వేడుకొచ్చిన. అలసిపోయి సొలసిపోయి నిట్టూరుపుతో నీరసముతో నాయన బాగా వేసారిపోయి వచ్చినాము ప్రవ్వా. ఇది నాని తృప్తిపరిచి బలపరిచి మళ్ళీ ప్రోత్సహించి మళ్ళీ మమ్మల్ని సంతోషపరిచి మమ్మల్ని మీరు పంపిస్తారని నమ్ముచు నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నాయన ఈ సన్నిధికి మేము వచ్చి ఉండగా ప్రభువా, నాయన మాట్లాడే దేవుడివై ఉన్నావు ప్రభువా. కొన్ని నిమిషంలో ప్రభువా నీ తట్టు మేము చూస్తున్నాం ప్రభువా. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించును అన్న రీతిలో ప్రభువా ఆశతోనైనా మేము వచ్చి ఉండగా ప్రభువా, నా జ్ఞానము నా తలంపులు అయితే కాదు కానీ ప్రభువా నాయన ఇది నాన్న ప్రభువా ఎంత మట్టుకు అవసరమో రీతిగా ప్రభువా మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం. మమ్మల్ని కనికరించమని వేడుకొంచున్నాం. మా జీవితాలు సరిచేసుకుంటకు మమ్మల్ని క్రమపరచమని, నీ వాక్యానికి లోబడే మనసును మాకు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అమ్మ, కూడి వచ్చిన స్త్రీలందరికీ, జేఎస్ఎం స్త్రీలందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం నుంచి 43 నుంచి చదువుదాము. లూకా సువార్త 19వ అధ్యాయము 18వ అధ్యాయము 35వ వచనం నుంచి. ఆయన యెరికో పట్టణంనకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుక్కొని చుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు, నజరేయుడని యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచున్న వారు వాన్ని గద్దించిరి. కానీ వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను అని. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచునని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరచుచు ఆయన వెంబడించాను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేశారు. ఇదే పాఠ్యభాగము చూడండి, మార్కు సువార్తలో ఉంటుంది. 10వ అధ్యాయము 10వ అధ్యాయము 46వ మాట నుంచి చూడొచ్చు. ఆయన తన శిష్యుల్లో సమూహము యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయ కుమారుడుగు బర్తిమయోను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. మిగతావన్నీ
మనం చదువుకున్న రీతిలోనే ఉంటాయి. పక్కనున్నవారు కేకలు వేయుచుండగా ఊరకొండమని వాన్ని గద్దిస్తారని, దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేసను. ఇక్కడ ఇంకోటి ఉంటుంది, అంతటి వాడు బట్టలు పారవేసి 50వ వచనంలోని దిక్కును లేచి యేసు యొద్దకు వచ్చింది. యేసు నేను నీకేం చేయగోర్చున్నానని వాణ్ణి అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగచేయమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఈ రెండు కాంటెక్స్ట్ నుంచి రెఫరెన్స్ నుంచి మనకు బాగా తెలిసిందే. కొత్తగా ఇందులో నేను విడమర్చి చెప్పేది అయితే లేదు, కానీ దేవుడు మాట్లాడే దేవుడు. ప్రతి దాంట్లోంచి ప్రతిసారి మనం దాన్ని ధ్యానించినప్పుడు కానీ దేవుడు మాట్లాడినప్పుడు మన విశ్వాసం బలపరుస్తుంది, దేవుని వాక్యం మనం గద్దిస్తుంది, సరిచేస్తుంది. అంటే రెండిటిని బట్టి మనం కూడీకరించి మొత్తం అంతా ఇక్కడ ఏంటంటే కొంత నేపథ్యము మనకి ఇక్కడ ఏం చెప్తుందంట, యెరికో పట్టణం నుంచి శిష్యులు బహుజన సమూహము వెళ్తున్నారు. ఏంటంటే యెరికో పట్టణమునకు వచ్చిరి అని చెప్పి, అంటే ఆ పక్క వస్తున్నప్పుడు చాలామంది, ఎక్కువ మంది, బహు జన సమూహము, ఎంతమంది, మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్, చాలామంది, యేసయ్యతో పాటు ఆయన శిష్యులను ఆయన్ని వెంబడిస్తున్న వారు అనేక మంది జన సమూహము వెళ్తున్నారనమాట. వెళ్తుంటే కాకుండా అప్పుడు వెళ్తున్న మార్గంలోని ఆ చప్పుడు విని ఒక త్రోవ పక్కన కూర్చున్నవాడు, ఎవరంట, వాడు గ్రుడ్డివాడు, ఇంకా ఏంటంటే భిక్షగాడు అని చెప్పేసి ఉంది. ఆయన పక్కన నుంచున్నప్పుడు ఆ శబ్దం వినో లేదంటే ఆ ధూళి రేగినప్పుడు కనిపించదు కాబట్టి పక్కన వారిని అడిగినప్పుడు ఏమైందంటే ఏం వెళ్తానంటే యేసయ్య మార్గం గుండా వెళ్తున్నారని చెప్పి వింటప్పుడు ఆయన అవకాశాన్ని ఏంటంటే జారవిడ్చకుండా అవునని చెప్పి కేకలు వేస్తున్నారు. ఎందుకంటే గ్రుడ్డివాడు కాబట్టి త్వరగా లేచి ఆయన సన్నిధికి వెళ్ళలేడు కాబట్టి కేకలు వేసి తన స్వరం ఆయన వరకు చేరాలని గట్టిగా కేకలు వేసినప్పుడు చుట్టూ ఉన్న జన సమూహం కానీ మిగతా వారు అందరూ కానీ ఏంటంటే ఆయన్ని ఏంటంటే గద్దించారని కొంతమంది ఉంటారు. ఆయన ముందు నడుచున్న వారు ఏంటంటే ఇంగ్లీష్లో ఇంకేంటంటే మేడ్ హిమ్ సైలెన్స్డ్ అని షటప్ అని ఉంటుంది, నోరు మూసుకో ఉండు, ఇంకా తెలుగులో చెప్పాలంటే అట్లాగా ఆపివేస్తుంటారు. కానీ ఇంకో మాట ఏముంటుంది, ఇంకా మరింతగా కేకలు వేస్తూ ఉంటాడు. ఆ స్వరము యేసయ్య వరకు అంతమందిలో కూడా, అంత జన సమూహంలో కూడా, అంత శబ్దంలో కూడాను ఏంటంటే అంతమంది ఆ స్వరాల మధ్యలో కూడాను ఏంటంటే ఈ బత్తమై ఈ భిక్షగాడు ఈ గుడ్డివాడు స్వరం యేసయ్య వరకు వెళ్ళిన తర్వాత తను తీసుకొని రమ్మన్నప్పుడు తన బట్టను అక్కడ విడిచిపెట్టేసి గంతులు వేస్తూ వెళ్ళిన తర్వాత ఏం కావాలని చాలా స్పెసిఫిక్గా యేసయ్య అడుగుతాడు. ఏంటి కావాలని అంటే, నేను స్ట్రేట్ టు ద పాయింట్, నేను స్వస్థత నేను కోరుచున్నాను అని చెప్పినప్పుడు అవును నీ విశ్వాసము ఏంటంటే ఏముంది, ఏంటంటే స్వస్థపరిచింది ఆయన్ని, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని చెప్పేసి నువ్వు ఇప్పుడు ఆ తర్వాత ఆయన స్తుతించుచు ఆయన వెంబడి వెళ్ళను అని ఉంది. అంటే ఈ కొంచెం మాటలను మనం చూసుకున్నట్లయితే యెరికో పట్టణంలోని ఇంకొక మనుషుని కోసం చూసుకుంటాం, పొట్టి జక్కయ్య కొరకు కదా. ఆయనకున్న స్టేటస్ని బట్టి ఏంటంటే వెనక్కి ఉండిపోలేదు యేసయ్యని చూడాలని. అనేక మార్లు యేసయ్య చేసిన స్వస్థతలు కార్యాలు అన్నీ విన్నాడు, కానీ తన స్టేటస్ని బట్టి ఏంటంటే సందేహించాడు, నన్ను తృణీకరిస్తారేమో, నేను వెళ్తే వారు అడ్డగిస్తారేమో అని చెప్పి ఏ విధం చేత నేను యేసయ్యని చూడాలని చెప్పి అనుకుని ఏంటంటే పొట్టివాడు కాబట్టి ఏంటంటే మేడి చెట్టు ఎక్కి యేసయ్యని చూస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ భిక్షగాడి సంగతి మనం చూసుకున్నట్లయితే ఏం తెలుస్తుందంట, కొంచెం ఫ్యామిలీ కోసం రెండు కాంటెక్స్ట్లో మనం ఏం చూసుకోవచ్చు అంటే, ఆయన ఏంటంటే యెరికో పట్టణస్థుడని, ఇంకోటి ఏంటంటే పేరు చదివాం కదా, తండ్రి పేరేంటి అమ్మా, తిమ్మయ్య కుమారుడు. బహుశా మార్కు గారికి ఎట్లాగా ఈ పేరు రాయించాల్సిందంటే బహుశా తండ్రి చాలా ప్రసిద్ధి నొందినవాడు అయి ఉండొచ్చు. అప్పుడే ఆయన రాస్తున్న ఆ పుస్తకం టైంలో బహుశా పేరుగాంచడం ఆ నోటబుల్ పర్సన్ అంటే కొంత పేరు ఉన్న తండ్రి అయి ఉండొచ్చు. కానీ ఏంటంటే కుమారుడికి ఏంటంటే అవిటితనం వచ్చిందన్నమాట. గుడ్డితనం అంటే ఇంకా అవిటితనం. ఆ దినాల్లోని కొన్ని వ్యాధులు వస్తే ఏంటంటే వారు ఏదో పాపం చేశారు, దేవుడు వారు మొత్తారు అని చెప్పి ఉంటారు. అంత మాత్రమే కాకుండా ఇంకేంటంటే అటువంటి వారు సొసైటీలో తిరగడం కష్టం. సో వారు బ్రతకాలి,
ఎంతవరకు తల్లిదండ్రులు చూస్తారు, ఎంతవరకు ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతారు అట్లా తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ లేదంటే వారిని విడిచిపెట్టేస్తే ఏంటంటే వారు జీవనాధారం కొనసాగాలి. కాబట్టి ఏంటంటే యాచన చేస్తూ భిక్షాటన చేస్తూ ఏంటంటే ఎక్కడో త్రోవ పక్కన ఎవరో సహాయం తీసుకుంటూ ఇతరుల మీద ఆధారపడుతూ ఎవరో ఒకరిని తీసుకెళ్ళాలి, త్రోవ పక్కన కూర్చోబెట్టాలి, ఆ బట్ట విప్పాలి, అక్కడ వచ్చిన ఆ మనుషులు వేసే దయ మీద వారి కరుణ మీద అట్లా వెళ్తూ ఉంటారు కదా. అట్లా త్రోవ పక్కన మనుషులు లేదంటే బాటసార్లు వెళ్తున్నప్పుడు చాలామంది, అది మెయిన్ రోడ్ కాబట్టి వాళ్ళు వెళ్తున్నప్పుడు వారికి దయదలిస్తే కొంచెం ఏంటంటే ఆహారం పెట్టడం కానీ లేదంటే కొన్ని డబ్బులు ఇవ్వడం వల్ల అట్లాగా తినడానికి లేదంటే జీవనాధారంగా అట్లా చేసుకొని బ్రతుకుతున్నాడు. యాజ్ యూజువల్ అంటే ఎవ్రీడే ప్రతి ఉదయంలాగే ప్రతిరోజులాగానే ఆ దినాన్న ఏంటైందంటే స్టార్ట్ చేసిన తర్వాత ఎవరో తీసుకెళ్ళి ఉండొచ్చు, కూర్చోబెట్టి ఉండొచ్చు. కూర్చోబెట్టిన తర్వాత అక్కడ ఆ రోజు ఎప్పుడు జరగని రీతిన ఆ మార్గంన ఏంటంటే యేసయ్య ఆ మార్గంన వెళ్తారు. బహుశా ఇదేంటంటే పస్కా పండగకి ముందనమాట. ఆయన యెరూషలేంకి వెళ్ళాలంటే ఎరుకో మార్గం గుండానే వెళ్ళాలి. దట్ ఈస్ ద లాస్ట్ టైం జీసస్ విల్ గో త్రూ దట్ వే. అది ఆఖరిది ప్రయాణం ఆ మార్గంలో వెళ్ళినప్పుడు వెళ్తుండగా ఏమైందంట, ఆ సమయంన ఆయన వెళ్ళాడు. చూడండి 18వ అధ్యాయం. సమీపించినప్పుడు గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని భిక్షం అడుగుచుండెను. జన సమూహం దాటిపోవచ్చున్నప్పుడు వాడు ఏం చేశాడంట, ప్రస్తుతం ఏంటంటే బాధలో ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, నిరీక్షణ లేని స్థితిలో ఉన్నాడు. అంటే హోప్లెస్ అండ్ హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఇంకొకరి దయ మీద ఆధారపడుతూ తన సొంత ఏంటంటే ఆహాన్ని విడిచిపెట్టేసి, మంచి కుటుంబం అవ్వచ్చు, తల్లిదండ్రులు విడిచిపెట్టేసి వారు ఉంటారు, కుటుంబానికి దూరంగా ఉండి భిక్షాటన చేసి ఇంకొకరి సహాయం మీద ఆధారపడుతూ బ్రతకడం అనేది అంటే సిగ్గు వదిలేసి సమాజంలో బ్రతకడం, అటువంటి స్థితిలో ఉన్నాడనమాట. అంటే నిరీక్షణ లేని స్థితి, అంటే నిస్సహాయమైన స్థితిలో ఉంటున్నప్పుడు ఏమన్నాడని దాటిపోసినప్పుడు వాడు ఆ చప్పుడు విని అది ఏమని అడిగాడనమాట. పక్కన ఆ చప్పుడు విన్నాడు. ఆత్మీయంగా గ్రుడ్డివాడు కానీ అదే అంత ఫిజికల్గా భౌతికంగా గ్రుడ్డివాడు. అటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే మిగతా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని, ఇప్పుడు చేతులు లేని వారు ఏంటంటే చేతులతో చేసే పని కాలుతో చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కొంతవారికి కళ్ళు లేని వారికి ఏంటంటే చెవులు ఇంకా చాలా షార్ప్గా పనిచేస్తుంటాయి. అట్లాగా వీడికి చిన్న శబ్దం వచ్చి ఉంటుంది, లేదా పెద్ద శబ్దం వచ్చింది, మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదేమో కానీ అంటే వెంటనే ఏంటి ఇంత శబ్దం వచ్చిందని చెప్పి వెంటనే విన్నాడు, రెస్పాండ్ అయ్యాడు, వెంటనే అడగగానే వారు ఏం చెప్పారంట, నజరేయుడైన యేసు ఈ మార్గమున ఏంటంట వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి కదా. చెప్పిన తర్వాత అప్పుడు వాడు ఏం చేశాడంట, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాను. వారు ఏం చెప్పారు, నజరేయుడని యేసు ఈ మార్గంన వెళ్ళుచున్నాడు. కానీ కేకలు ఏం పెట్టాడు, దావీదు కుమారుడు. విన్నదొకటి పలుకుతున్నది కుమారుడా నన్ను ఏంటని అడిగాడు, నన్ను కరుణించమని కేకలు వేస్తున్నారు. చూడండి, పక్కన వారు ఉన్న పరిస్థితుల్లో, మనం ఉన్న సమాజంలో, మనం ఉన్న అపార్ట్మెంట్స్లో చుట్టూ చాలామంది చాలా బంధకాల్లో ఉంటారు, చాలా బాధల్లో ఉంటారు, చాలా కష్టంలో ఉంటారు. కొంతమందికి ఏంటంటే నయం కాని రోగాలతో ఉంటారు, వారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, నిరీక్షణ లేని పరిస్థితిలో ఉంటారు, సమాధానం లేనివారు ఉంటారు, సంతోషం లేనివారు ఉంటారు, నెమ్మది లేనివారు, అటు అనేకమైన బంధకాలతో మనం ఉంటూ ఉంటారు. ఏంటంటే క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటంటే ఇక్కడ చెప్పేవారు కరెక్ట్గా చెప్పారు, ఏది చెప్పాలో అది చెప్పారు. ఏంటంటే ఎవరు వెళ్తున్నారంట, నజరేయుడైన యేసు వెళ్తున్నారు. మన మీద క్రైస్తవులుగా ఏంటంటే విశ్వాసం కలుగులాగిన వీడికి ఏంటంటే సరైన విత్తనము పడింది. బహుశా ఏంటంటే ముందుగానే ఒక మంచి అంటే కుటుంబంలో ఉండొచ్చు, ధర్మశాస్త్రం ఎరిగి ఉండొచ్చు, లేఖనాలు తెలిసి ఉండొచ్చు ఈయనకి. అందుకే ఏంటంటే దావీదు వంశంలోని మెస్సయ్య పుట్టుకొస్తాడని తెలిసి ఉండొచ్చు. అందుకే ఏమంటాడు, దావీదు కుమారుడా అని విన్నాడు కాబట్టి ఏమంటే దావీదు కుమారుడా. ఇది నాన్న మనము అటువంటి మంది చుట్టూ మనం ఉన్నారు, వినుట వల్ల విశ్వాసము కలుగుతుందంట. వినడం వల్ల చాలాసార్లు విశ్వాసంలో నేను ప్రతిసారి ఎక్కడ తగ్గిపోతూ ఉంటామంటే రోజు రోజుకి ప్రేమలో కన్నా విశ్వాసంలో పరిశుద్ధతలో కన్నా ఎక్కువ ఫ్లక్చువేట్ అయ్యే బార్ ఏదంటే విశ్వాసంలోనే. అనేక మార్లు వాక్యాలు వింటాం, అనేక మార్లు ప్రార్థన
రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఎక్కడ కొన్నిసార్లు పరిస్థితులు తారుమారైనప్పుడు కానీ, పరిస్థితులు చేజారిపోయినప్పుడు కానీ, ఎక్కడ విషయంలోని మన కలవరం వచ్చేస్తుంది, ఎక్కడ భయం పుట్టుకొస్తుంది అంటే ఇక్కడ విశ్వాసంలో వెంటనే ఆ ఆందోళన, ఆ భయం, ఆ పిరికితనము మన హృదయాల్ని తట్టినప్పుడు ఏమిటంటే ఎక్కడ ఫ్లక్చువేట్ అయిపోతుంటే విశ్వాసంలో. అందుకే ఏంటంటే పౌలు ఏమిటంటే వినుట వలన విశ్వాసం అంట. వినడానికి వేగిరి పడాలంట. అది వినడం ఏంటంటే దేవుని మాట వినటానికి ఎప్పుడు ప్రయాసపడే, ఏం వింటాంలే, ఏం చిరాకులే, ప్రతిదీ వింటాంలే, ఇది పాతదే కదా, ఇది చెప్పిందే కదా, ఇది నాకు కాదు కదా, అట్లాగా విసుగు కాకుండా ఏంటంట రాహాబు ఎలా వినిందంట, దేవుడు మీ పక్షాన చేస్తున్న కార్యములు విని మా హృదయములు కరిగిపోయాయి అంట. కరిగిపోయిన తర్వాత విన్నవి అదేంటంటే స్పైస్ వచ్చినప్పుడు, వేగుల వారు వచ్చినప్పుడు అప్పుడు ఏమంటుందంట, విధేయత చూపించిందంట. నేను కూడా ఏంటంట విన్నాను, ఇప్పుడు వరకు దేవుడు చేసిన కార్యం చూశాను, ఇప్పుడు ఎరుకో పట్టణం మీద మీరు వస్తున్నారు కాబట్టి నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబము నా వారు నశించిపోకుండా విధేయత ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఏంటంట విన్నది, వినింది ఏంటంటే సరైన రీతిలోని వినింది, విశ్వాసం ఉంచింది. అట్లాగే మన చుట్టూ ఉన్న వారికి ఎట్లా మనం చెప్పాలంట, కొన్ని మాటలు మన సాక్ష్యం ద్వారా మనం ఎట్లా చెప్పాలంట, ఏ పరిస్థితి కన్నా ఏ సమస్యకైనా చాలిన దేవుడు, విమోచకుడు, మన పాపాలని రక్షించే దేవుడు ఉన్నాడు, ఆయన్ని పాపం నుంచి కడిగి వేస్తాడు, ఆయన నీ కొరకు జన్మించాడు. ప్రేమ లేని వారు ఉంటారు సంఘంలోని, లేదంటే కుటుంబాల్లోని బాధపడుతున్న వారు ఉంటారు. ప్రేమమైన దేవుడు ఉన్నాడు, దీర్ఘశాంతుడైన దేవుడు ఉన్నాడు, సమాధానంకి అధిపతి అయిన దేవుడు ఉన్నాడు. నీ హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించినట్లయితే, చోటు ఇచ్చినట్లయితే అని చెప్పడానికి మనము సంకోచించకూడదు. వినాలంటే ముందు చెప్పేవారు ఆగిపోకూడదు కదా. మనం చెప్పేవారు లేకపోతే ఎట్లాగా వింటారు. అట్లాగా మన క్రైస్తవులుగా మన ప్రథమ ఏంటంటే మనం మేలు పొందిన తర్వాత ఆగిపోకూడదు, సువార్త మనతో పాటే ఆగిపోకూడదు, మనం మౌనంగా ఉండిపోకూడదు. కానీ దేవుని కార్యాలను, మంచితనాన్ని రుచి చూచిన వారము దాన్ని ఇతరులకు అనుదినము మన దైనందిన జీవితాల్లోనే మనం చూపించడానికి, కనపరచడానికి మనము ప్రయాసపడుతూ ఉండాలి. అట్లాగా సరైన రీతిలోని వారికి చెప్పాడు. ఏం చేశాడంటే అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా అంటే విన్నాడు అనమాట. తల్లిదండ్రుల దగ్గర నుంచో లేఖనాలను బట్టో విన్నాడు. కాబట్టి మెస్సియా అన్నవాడు కనుక ఏంటంటే ఒక ప్రవచనం ఉంటుంది కదా, యెషయా పలికిన ప్రవచనము చూడండి. లూకా సువార్తలోనే 2వ అధ్యాయం 4వ అధ్యాయం అనుకుంటాను 16వ మాటలోని ఒక మాట ఉంటుంది. 4వ అధ్యాయంలోనే ప్రభు ఆత్మ 18వ లూకా సువార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారిని విడుదలకు, గ్రుడ్డివారి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించడం ఆయన నన్ను పంపి ఉన్నాడు కదా. ఏంటంట అవి అన్నిట్లో నేను ఏంటంటే ఏముందన్నా గ్రుడ్డి వారికి చూపును, బహుశా ఆ మాటను పట్టుకున్నాడు. చూడండి, ఎవరు మిగతా వాళ్ళందరికీ కళ్ళు కనబడతాయి, మిగతా వాళ్ళందరికీ తెలుసు. ఆయనతో పాటు ఉన్న శిష్యులకి ఏంటంటే కళ్ళు ఉన్నాయి, కానీ ఆత్మీయంగా తెరవబడలేదు. అప్పటికప్పుడే యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని అంతమంది 5,000 మంది పురుషులు మిగతా వారు చాలామంది ఉన్నారు, స్త్రీలు కాక, లెక్కించింది పురుషులను మాత్రమే కదా. వారందరూ తిని తృప్తి పొందిగా మిగిలిన వాటిని ఎన్ని గంపలకి ఎత్తారమ్మా? 12 గంపలు పెట్టిన తర్వాత ఆయన తర్వాత దోణి ఎక్కి, ఆ దోణిని ఏంటంటే వారిని బలవంతం చేసి ఆ దోణి ఎక్కించి ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఒంటరిగా వెళ్ళిపోయిన తప్పు తుఫాను వస్తుంది, భయంకరమైన తుఫాను. ఆయన ఉంటుండగానే అనుకుంటాను తుఫాను వచ్చినప్పుడు ఆ దోణిలోని ఏంటంటే వెంటనే వాళ్ళు ఏంటంటే మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటే అప్పుడే దేవుడు అంటే అద్భుత కార్యం చేశాడు. అన్ని వేల మంది ఆహారానికి ఆకలిని తృప్తిపరిచిన దేవుడు అంత అద్భుతం చేశాడు. చేసిన తర్వాత వెంటనే మేము నశించిపోతున్నాం కదా లేదా అని అంటే చెప్తుంటారు. అప్పుడు దేవుడు ఏమంటాడంట, అల్ప విశ్వాసులారా అని చెప్తాడంట. అంటే వాళ్ళందరికీ అనేక మంది వారికి ఒక రాజు కావాలి. మెస్సయ్య అంటే ఆ రోమా ప్రభుత్వం నుంచి, ఆ బాధల నుంచి, ఆ కఠినమైన ఆ పాలన నుంచి విడిపించే వారిగా ఏంటంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ లేదంటే ఆయనతో పట్టిన శిష్యులు ఇంకాను అనుకుంటున్నారు. ఆత్మీయంగా ఇంకను వారు వెలిగించబడలేదు కదా. అందుకే ఆఖరిగా ఏంటంటే
ఎవరు పేతురు కూడా అంటాడు, సిలువకు నేను అప్పచెప్పబడుతూ ఉంటానంటే అది నీకు ఎన్నటికీ జరగను గాక, అది నీకు దూరం అవును గాక అని అన్నప్పుడు సాతానా నా వెనక్కి పోము అంటుంటారు. కొన్నిసార్లు ఏంటంటే వారు వెలిగించబడలేదు. ఆ తర్వాత ఉన్న పరిసయ్యులు సద్దుకులు కూడా ఏంటంటే ఆయన మధ్య పరిచర్య చేస్తున్నప్పుడు, సమాజ మందిరంలో ఆయన బోధిస్తున్నప్పుడు వారికి ఏంటంటే వారి జ్ఞానమంతా ఉన్నారు, వారు వింటున్నారు, చూస్తున్నారు, కానీ వారి హృదయం క్రొవ్వినది. వింటూ మాత్రం వింటారు కానీ వారు తెలుసుకొనరు అని దేవుని మాకు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంటారు. ఏంటంటే వారు వింటారు, విన్న మటుకు వింటారు, చూడడం మటుకు చూస్తారు, కానీ వారి స్వస్థతనే ఎప్పుడూ నొందుకోరు. ఎందుకంటే వారి హృదయమో క్రొవ్వినది. వారు అంటే వారు గ్రహింపలేకుండా ఉన్నారు. కళ్ళైతే కనబడుతున్నాయి, భౌతికంగా అన్నీ చూస్తూ ఉంటాం, కానీ ఏంటంటే వారు ఆత్మీయంగా వారు ఇంకా వెలిగింపబడలేదు. ఆత్మీయ దృష్టి వారికి లేదనమాట. కానీ వీడికి గుడ్డితనం ఉండి ఏంటంటే యెషయా ప్రవచనాల్లో, లేఖనాల్లో ఆ నెరవేర్పును ఏంటంటే మెస్సియా దావీదు వంశంలోని ఇజ్రాయేలు ఇన్నాళ్ళు ప్రవచనాలు ప్రవచించిన వాడు ఈయనే అనమాట. ఈయన విన్నాడు అనేకమైన. యేసయ్య అంతకు మునుపు ఏంటంటే కార్యాలు చేశాడు. గుడ్డివారిని కళ్ళు తెరవజేశాడు కదా, మోగవారు మాట్లాడారు కదా, లాజరస్ని లేపాడు కదా, లేదు చాలా చాలా అద్భుతాలు, ఇంకా అనేకమైన దెయ్యాలని వెళ్ళగొట్టే విని ఉన్నాడు. అయితే ఈయన నేను అనుకుంటున్న మెస్సియా ఈయనే, నేను చదివిన మెస్సేజ్ ఈయనే, నాకు బోధింపబడిన మెస్సేజ్ ఈయనే అని చెప్పి ఏమనంటాడంటే విన్నాడు. వారికి లేని వెలిగింపు, వాళ్ళకి లేని ఆత్మీయ దృష్టి ఏంటంట ఈయనకి ఉందన్నమాట. అప్పుడు ఏంటి పిలిచి ఏం చెప్తున్నాడంట, కేకలు వేస్తున్నాడంట. ఎంత భయంకరంగా కేకలు వేస్తూ, ఎందుకంటే నేను చెప్పాను కదా ఇదే ఆయన ఎరుకో ప్రాంతంన, ఆయన బహుశా ఇది ఆయనకి తెలిగిపోవచ్చు, యేసయ్య ఈ ప్రాంతంన ఈ మార్గంన దర్శించేది ఇదే ఆఖరిసారని తెలియకపోవచ్చు కదా. కానీ ఆయన ఏం చేశాడంట, ఓరకుండుము అంటే నన్ను కరుణించుము అని కేకలు వేస్తున్నాడు. దేన స్థితిలో ఉన్నవారికి, బాధపడుతున్న వారికి, కష్టంలో ఉన్నవారికి, శ్రమలో ఉన్నవారికే ఆ నొప్పి తెలుస్తుంది. బయట ఉండి మనం ఎన్ని మాట్లాడి సర్లే పర్వాలేదులే, ఈ దెబ్బ ఈ గాయం తగ్గిపోతుందిలే అంటే తెలియదు. అది మనం అందులో గుండా ఇఫ్ యూ గో ఇన్ టు ద ఇష్యూస్, వారి నొప్పిలోకి, వారి కష్టంలోకి, వాళ్ళ బాధలోకి వెళ్ళినంత వరకు మనం ఎంత చెప్పినా వారికి తక్కువే. అది వారికి మాత్రమే తెలుస్తుంది కదా. వీడికి ఏంటంటే అప్పుడు వరకు వాడి ప్రపంచమంతా చీకటి, అంధకారము, నిస్సహాయత. ఒకడు నాన్నవాడు ఉండడు, వాడు ఎవడి మీద ఆధారపడుతూ ఉంటాడు, మనుషుల దయ మీద, మనుషుల కరుణ మీద వాడు వెళ్ళాలి. ఆడు ఎవడైనా దయదలిచి వేస్తే ఆ దినం ఆ పూట గడుస్తుంది. అట్లాగా మనుషుల దయ మీద కేకలు, మనుషుల దయ మీద, వారి సహాయం మీద ఆధారపడుతున్న వాడికి తెలుసు, వాడికి లోటు ఏంటో, వాడికి కొదువేంటో వాడికి తెలుసు. కాబట్టి ఏం చేసినాడంట, కేకలు వేయించాడు. ఏం కేకలు వేయించాడంట, కరుణించమని కదా. మా చాలాసార్లు పిల్లల కొరకు కానీ ఎవరికన్నా ప్రార్థన చేసినప్పుడు దేవుని దయలో, మనుషుల దయలో ఉండాలి కదా. మనుషుల సహాయం పెద్దగా మనకి అన్నిసార్లు అందకపోవచ్చు, కానీ దేవుని సహాయం ఏంటంటే, దేవుని కరుణ ఏంటంటే నిరంతరము నిలిచిను. అది ప్రతి ఉదయము నూతనముగా మన ఎళ్ళ పుట్టుచున్నది కదా, అది మానిపోదంట. అందుకే ఏంటంటే హీ నోస్ ద నీడ్. ఏంటంటే తన అవసరత అంటే ఏమన్నా తెలుసు. ఏంటి ఆ అవసరత అంటే దేవుడు కరుణించాలి. ఇప్పటి వరకు మనుషుల సహాయం మీద, మనుషుని కృప మీద ఆధారపడుతున్నాను, ఇంక ఇది కాదు, కానీ ప్రభువా నన్ను కనికరించు అని అంటే. చాలాసార్లు మనకి కొదువులు చాలానే ఉంటాయి, ఆత్మీయంగా చాలా కొదువులు ఉంటాయి. బాగానే ఉన్నామని వెళ్ళిపోతూ ఉంటాం, కానీ దేవుని వాక్యం కానీ మన ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, అవసరతలు దేవుని వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు కదా, దేవుడు చూడండి ధనవంతుడైన యవనొస్తున్నప్పుడు నీకు ఒక కొదువు ఉంది, అన్నీ ఉన్నాయి, నేను అన్నీ చేస్తున్నాను, లేఖనానుసారంగా నేను అన్నీ చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నువ్వు చెప్పినట్టు అన్నీ చేస్తున్నాను అంటే నేను మిగిలిన ఆస్తి గలవాడు. కాబట్టి ఏంటంటే నీకు ఒకటి ఉంది, నీకు కనబడింది ఒకటి ఉంటుంది. మనం అంతా బయటన బాహాటంగా మానవ రీతిగా మన ఆలోచనలు ఏంటంటే మనం బాగానే ఉన్నామని అనుకుంటూ వెళ్ళిపోతాం. మనం కనబడినవి వాక్యం మనం ఎత్తి చూపించినప్పుడు, మనం సరిచేసినప్పుడు ఏంటంటే ఆ కొదువులు ఏంటంటే మనం దేవుని సన్నిధిలో మనం సరి చేసుకొని ముందుకు వెళ్ళిపోతాం. వీడికి ఏంటి కావాలి అని అంటే అనుదినము ఏంటంటే కరుణ, దేవుని కృప నాకు అవసరమే ఉంది. ఏంటి కేకలు వేస్తాడు, వెళ్ళడం ఏసీ దగ్గరికి వెళ్ళి ఏంటంటే నాకు చూపు పొందగోరుచున్నాను అడగలేదు, అది ఆఖరిలోని ఆ ఎన్కౌంటర్ అయినప్పుడు అడిగాడు. కానీ ఏంటంటే ఫస్ట్ ఏం కావాలని దేవుని కృప, దేవుని
కనికరం. మన జీవితాల్లో కూడా దేవుని కృప, దేవుని కనికరం లేకుండా మనము ముందుకి వెళ్ళలేము. మనం అనుకుంటూ ఉంటాం దేవుని కృప, దేవుని కనికరం కాదు, నా శక్తి, నా బలము, నా సామర్థ్యం మీద వెళ్ళిపోతున్నాను కదా. మార్నింగ్ లేచిన తర్వాత మనం కళ్ళు తెరిచి ఆ దినాన్ని మనం చూస్తున్నామంటే అది దేవుని కృప. ఒక దినం మన జీవితంలో పొడిగింపబడిందంటే అది కేవలం దేవుని కృప. ఎందుకంటే అనేక మంది వింటున్నప్పుడు, కొన్ని మాటలు వింటున్నప్పుడు ఏమీ లేదని చిన్న పిల్లలు ఉన్నారంట. ఒక ఆవిడకి నేను వింటున్నది ఏంటంటే, కడుపు నొప్పి వచ్చిందని వెళ్ళిందంట. చిన్న పిల్లలు అంట, 7th 8th చదువుతున్న పిల్లలు ఉన్నారంట. ఏమీ లేదు, కడుపు నొప్పి వచ్చిందని వెళ్తే ఐసీయూలో కోమాలోని ఒక 10 days నుంచి ఉందంట. ఆ ట్రీట్మెంట్ అవుతానే ఉంది. మంచిగా ఏంటంటే మంచి ఆస్తిపరులు కాబట్టి ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ ఫ్లూయిడ్ కూడా ఇక్కడ ఓపెన్ చేసి కన్నం పెట్టి ఇస్తున్నారంట. ఎందుకో ఏమిటో తెలియదు కదా. దేవుని కృపలేందే మనం బ్రతకటం చాలా కష్టము. అందుకే ఏంటంటే దేవుని కృప మన జీవితాల్లో. దేవుడు మనకి ఏంటంటే తన సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, కృపనిస్తూ ఉన్నాడు, ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు, శక్తిని ఇస్తూ ఉన్నాడు, అనేకమైన మేలుతో తృప్తి పొందుతున్నాడు. కాబట్టి దేవుని కృప మన జీవితాల్లో అవసరం, దేవుని ప్రేమ మన జీవితాల్లో అవసరం. దేవునికి ఏంటంటే పరిశుద్ధత కలిగి ఇవన్నీ ఏం చేయాలంటే మనకి కృతజ్ఞత కలిగి ప్రభు కొరకు ఇంకా నమ్మకంగా, ప్రభు కొరకు ఇంకా యథార్థంగా, ఎంత ఆశిస్తే అంత, ఎంత కొరకు నేను జీవించగలిగితే ప్రభువా ఇది ఇచ్చావు కాబట్టి, ఆరోగ్యం ఇస్తే అది నీ కొరకే, లేదంటే నాకు సంవత్సరాలు పొడిగించావంటే అది నీ కొరకే, నా బిడ్డల్ని ఇచ్చావంటే అది నీ కొరకే ప్రభువా, కుటుంబాన్ని ఇచ్చావంటే అది నీ కొరకే. అపాయకరమైన దినముల్లో ఉన్నాము అవన్నీ అనుకుంటున్నాం, కానీ మనకు తెలియనంత పాపము లోకంలోకి వచ్చేస్తుంది. అనేకమైన మార్పులు వస్తున్నాయి, మనకు తెలియని ప్రపంచం చాలా ఉంది కదా. అటు దినాలు, అటు సమయాలు మనం చూడకుండా దేవుడు మనం భద్రపరుస్తున్నాడని చెప్పి ఆయన కృపను ఏంటంటే ఆయన కరుణను, ఆయన వాత్సల్యాన్ని మనం ఏంటంటే నిరర్ధకం చేయకుండా ఏంటంటే దేవుని కృప నాకు అవసరమయ్యా అనుదినమో ఏంటంటే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, అయ్యా నేను బ్రతికి ఉన్నానంటే అది కేవలం ఆ మాట అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి దినము లేదని ప్రార్థన అది యూజువల్గా అవ్వకుండా ఉంటుంది. కేవలం నీ కృప అయ్యా, మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ కృప. దిస్ నథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్. నువ్వు ఎంత డైట్ చేయు, ఎంత ఆరోగ్య సూత్రాలు పాటించు, ఎంత నీ కుటుంబాన్ని భద్రపరచుకోవడానికి ఏదన్నా చెయ్యి, కానీ ఇఫ్ గాడ్ డజంట్ అలౌ, గాడ్ డజంట్ పర్మిట్, ఏది అవ్వదు. దేవుడు దీవిస్తేనే అది దీవెన, దేవుడు ఆశీర్వదిస్తేనే అది ఆశీర్వాదం. అందుకే ఏంటంటే మన దేవుని కృప మన కుటుంబాలు నిత్యముండులాగిన ఆయన సన్నిధిలో అనుదినము వేడుకోవాల్సిన వారమై మనము ఉన్నాము. ఆ చూడిన తర్వాత చుట్టుపక్కల అంటున్నారు కేకలు వేయిచుండగా, మనం ఇంకొక దాంట్లో మనం చూస్తున్నాం మార్కు సువార్తలు ఏముందంట, తన ముందు ఉన్నవారు ఏం చేస్తున్నారంట, ఓరకుండమని ముందు నడుచువారు వారిని గద్దించిరి. కానీ వాడు మరి ఎక్కువగా ఏం చేశారమ్మా, కేకలు వేశాను. ఖచ్చితంగా లోకం ఏం చేస్తుందంటే మనం ఎప్పుడు పడిపోతామో, అయితే మనం బాగుపడుతున్నప్పుడు అసూయతో మనల్ని చూడలేదు, మనం ముందుకు వెళ్తే మనని చూడలేదు, సహించలేదు వారికి. అట్లాగా మనం పడిపోతున్నప్పుడు కూడా ఏంటంటే ఊరకుండమని ఏంటంటే అసలు అడిగింది ఏసైని, పిలిచింది ఏసైని, వీరికి ఏం అవసరమో కదా, ఏం చేస్తున్నారంటే ఊరకుండమని. చూడండి, కనాని స్త్రీ ఏసై దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏసైని మౌనంగా ఉండి ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు ఏంటంటే అంతకుముందు శిష్యులు అంటూ ఉంటారు ఏంటంటే నువ్వు ఊరకుండము, నువ్వు పక్కకు వెళ్ళుమా అని ముందే హాప్ చేస్తుంటారు. అలాగే మన జీవితంలో ఏసై దగ్గరికి రావడానికి కూడా అనేక పరిస్థితులు, అడ్డులు, ఆటంకాలు ఉంటాయి. చాలాసార్లు మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది నయోమ సిస్టర్ అనుకుంటాను, ఒకసారి ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి చాలామంది, సుశీల సిస్టర్ అనుకుంటాను నాకు పేరు గుర్తుంటే, వారు చాలా క్రమంగా దేవుని సన్నిధికి వచ్చేవారు, ఆరాధించేవారు, నమ్మకంగా ఉండేవారు. ఎన్ని వాక్యాలు విన్నారు, ఎన్ని ఆదివారాలు విన్నారు, కానీ వారు బంధువుల నిమిత్తమో వారు ఏదైనా అంటారో లేదంటే ఏదైనా అవుతుందని చెప్పి ఏంటంటే వారు అంతవరకు నడిచిన విశ్వాసాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయి ఉన్నారు. అది మనుషులు, మన బంధువులు ఏంటంటే వారు దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ దట్ మచ్. ఎంత ప్రభావితం చేయగలరు, ఎంతమందిని ప్రభువు నుంచి దూరపరచరు. వారి మాటలు ఏం చేస్తారంటే, మీరు అటు వెళ్తే ఏంటంటే ఇంక మీకు ఆస్తుల్లో వాటాలు రావు, లేదంటే మా పెళ్ళిళ్ళలో మీరు రారు. అట్టి రీతిగా ఏంటంటే ప్రభువుని వెంబడించకుండా మన ఆటంకపరచడానికి ఎన్నో ఉంటూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఊరుకో అని అంటూ ఉంటారు. కానీ ఈవిడ ఏం చేశాడంట,
ఊరుకుంటామని అంటున్నప్పుడు వారిని గద్దించారంటే ఊరుకొని గట్టిగా, ఎందుకంటే పెద్ద సొసైటీలో పేరు లేని వారిని ఏమంటాను, ఊరికా నువ్వు నోరు మూసుకో, పక్కన కూర్చో అని అంటూ ఉంటాం. అట్లా గద్దించి పక్కన కూర్చోబెట్టేసి ఏం చేస్తాడంట, వాడు ఊరుకోలేదంట. మరీ ఎక్కువగా ఇప్పుడు చెవులు అయితే లేవు, ఇప్పుడు గుడ్డితనం ఏం చేసిందంట, ప్రభుని వెళ్ళలేకపోయింది. ఆ తర్వాత జన సమూహము ప్రభుని చేరలేకపోయింది. ఒకటేమోని ప్రభుని చూడలేకపోయింది, తనకున్న జన సమూహము ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్ళకుండా ఇంకా ఏం చేశాడంట, తన స్వరాన్ని వాడాడు, తనకున్న చెవుల్ని వాడుకున్నాడు. ఈ రెండు ఈ ఆబ్స్టికల్స్ రెండు, ఈ ప్రతికూల పరిస్థితులు రెండు అధిగమించి ఏం చేశాడంట, ప్రభు అంత గట్టిగా అరిచి తన శక్తి అంతా బలవంతుడితో పెట్టి ఏం చేశాడంట, ప్రభు దగ్గరికి తన స్వరం చేరేటట్టు అరిచి చేశాడంట. చూడండి, అక్కడితో ఆగిపోలేదు, కానీ ప్రభు దగ్గరికి స్వరం వినేటట్టు చేశాడంట. చాలాసార్లు అటు రీతిగా మన చుట్టూ ఏంటంటే మన విమర్శలు వస్తూ ఉంటాయి. మీ దేవుడు ఏమైనా మన జీవితాల్లో ప్రభు కార్యం చేయలేనప్పుడు కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, చూడండి కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం దావీదు చాలాసార్లు ఈ మాటలు రాస్తూ ఉంటాడు కీర్తనలోని. మీ దేవుడు ఏమాయను అని అనడానికి వెంటనే మనం వేలు పెట్టి చూపించడానికి మనుషులు రెడీగా ఉంటూ ఉంటారు. చూడండి 42వ అధ్యాయంలోని చెప్పండి. 3వ మాటనమా, నీ దేవుడు ఏమైనా వారు నిత్యం నాతో అనుచుండగా రాత్రింబవులు నా కన్నీళ్ళు నాకు అన్నపానములు అయ్యను. అట్లాగే కీర్తనల గ్రంథం 115 2వ మాట కూడా మనం చూసుకుందాం ఒకసారి. అందులో కూడా ఈ మాటే ఉంటాయి. దావీదుకి శ్రమలు వచ్చినప్పుడు మనుషులందరూ రెడీగా ఉంటారు. చూడండి, అట్లాగే 79 తీండక్క కీర్తనలు 79:10. వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్నిజనులు కలుకునేలా. అంతేనాక చూడండి, మీకా గ్రంథము 10వ అధ్యాయము ఆఖరిలోనే ఒక్కసారి ఇది ఒకటి చూసుకుని 7వ అధ్యాయం 10వ మాట చూసి మనం ముందుకు వెళ్ళిపోదాము. మీకా గ్రంథము 7:10. గట్టిగా, కొంచెం గట్టిగా చదవండి అక్క. చూసారా, ముందు ఏంటంటే చుట్టుపక్కల శత్రువులు అంటూ ఉంటారంట. చూడండి, ఇంకొక మాట మోషే కూడా అటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండము 32వ అధ్యాయము 11 నుంచి మాట్లాడతాను. 11 నుంచి చదువు. మోషే తన చదవండి అమ్మా. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా. ఆయన కొండల్లో వారిని చెప్పునట్లును భూమి మీద నుండి వారిని నశింప చేయనట్టును కీడు కొరికే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకోవాలను. ఇక్కడ ఏం జరిగిందమ్మా ఏంటంటే, వీరు మోషే 40 పగలు మన రాత్రి సీనాయి కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడుతుండగా కిందన ఏంటంటే ఈ ప్రజలందరూ ఒక ఏంటంటే దూడను చేసుకొని బంగారాలన్నీ కరిగించి అహరోను సమక్షంలో ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తుండగా దేవుడి కోపం వచ్చి, నువ్వు తప్పుగా మోసే ఈ జనులందరినీ ఒక క్షణంలోనే దేవుని కోపం మండిన తర్వాత వీళ్ళందరినీ నిర్మూలన చేస్తాను, నాశనం చేస్తాను అంటే మోషే అన్న మాట చూసినా, నీవు మహాశక్తి గల బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద మండనేల. తర్వాత ఏంటంటే కిందన ఒక మాట ఉంటుంది, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను. ఏంటంటూ ఉంటారు, మన కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, మనం అసలే కష్టంలో ఉన్నాం, బాధ వచ్చింది, సమస్య వచ్చింది, నింద వచ్చింది, ఇరుకు వచ్చింది, రోగం వచ్చింది, నయం కానీ రోగం వచ్చింది. ఈ చుట్టుపక్కల వారికి మనకున్న బాధలు ఒకటి, మనకున్న అనుమానాలు కొంత. వీడికి ఏంటంటే ఈ గ్రుడ్డివాడికి వాడి గ్రుడ్డితనము ఒక లోపము, దాని తర్వాత
జనసమూహము ఒక అడ్డు. ఈ రెండు తన మటుకు తనకున్న అడ్డులు ఆటంకంలో ఇవి రెండు ఉంటుండగా మిగతా వారు ఏమైనా సాయం చేస్తున్నారా? ఒక మాట చెయ్యేసి లేదంటే సహాయం చేసి లేవనెత్తేవారు ఉన్నారా అంట? మన చుట్టూ ఉన్నవారు ఎట్లా ఉంటుంటారంట అట్లాగా. అంటే ఇప్పుడు మోషే కానీ దావీదు కానీ ఏమని బాధనంటే మనుషులు ఇట్లాగ అంటూ ఉంటారు. దే ఆర్ రెడీ టు స్పీక్. మీ దేవుడు ఏమాయను, ఎక్కడున్నాడు, మిమ్మల్ని రక్షించేవాడు ఏమైపోయాడు అన్నగా ఆ సూటిమోటి మాటలు ఇంకా ఏంటంటే నిరుత్సాహపడుతూ ఉంటుంది. చూడండి, ఒక కప్ప కథ ఉంటుంది, బోల్డ్ కప్పలు, ఒక్క చోటి కప్ప ఉంటుంది. ఏంటంటే పాల్లోని పడిపోతూ ఉంటాయి కప్పలు, అంటే బురదలోనో ఇంట్లో అవన్నీ పడుకుంటే ఆ చుట్టుపక్కల ఇంకో కప్ప, బయట ఉన్న కప్పలన్నీ ఏంటంటే నువ్వు రాలేవు, నువ్వు పడిపోతావు, బయట నుంచి ఏం చెప్తుంటాయంట మాటలు, నువ్వు పడిపోతావు, నువ్వు ప్రయత్నం చేయకు ఇంకా అని అంటూనే బయట నుంచి చెప్తున్నాయంట చుట్టుపక్కల పాటలు, ఇంకొద్దు, ఇంకా పడిపోతావు, ఇంకా పెద్ద దెబ్బ తగులుతుంది, ఇంక నువ్వు బయటికి రాలేవు అని అంటూ ఉంటే ఈ కప్ప మాత్రం ప్రతిసారి మనం అంటున్న కొలిది దాన్ని చౌటిది అనమాట. చౌటిది కాబట్టి ప్రతి అన్నిసారి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు నన్ను బయటికి రమ్మంటున్నారు, వారి కోసమనే నేను బయటికి వెళ్ళాలి, నా ప్రాణాలు కాపాడుకొని ప్రతి మెట్టు అట్లా జారి ఎక్కి పడిపోయిన ప్రతిసారి ఇంకొంచెం పైకి ఎగిరి అది బయటకు వస్తుందంట. అట్లాగా మనం వీడు ఏం చేశాడంట, వారు గద్దించినప్పుడు, ఊరకమున్నప్పుడు, నువ్వు ఊరుకో అన్నప్పుడు పౌరుషం కలిగి రోషం కలిగి మీకాలో మనం చదువుకున్న ఏంటంటే మీ దేవుడు ఏమైనో అన్న వారికి ఏంటంటే దేవుడు సమాధానం చెప్పాడు. దేవుడు కలుగజేసిన ఏం చెప్పాక ఒకసారి చదవండి ఆ మాట. నా శత్రువు నన్ను చూచును, నీ దేవుడు యెహోవా ఎక్కడని నాతో అన్నది అవమానం నందును, అది నా కండ్లకు అగుపడును, ఇప్పుడు అది వీధుల్లో ఉన్న బురద వలె త్రొక్కబడును. ఏంటంటే అప్పుడు దేవుడు కలగజేసుకున్నప్పుడు, దేవుడు అద్భుతం చేసేటప్పుడు ఏంటంటే ఈ పరిస్థితులన్నిటినీ హేళన, నింద, అవమానము, అయ్యో ఎలాగెందుకు అయింది, అయ్యో మీరు ఇందులో ఉండుంటే, ఈ మార్గంలో ఉండుంటే నిజమైన దేవుడు అని మీరు వెళ్ళి ఉన్నారు, ఇన్ని నిందలు, ఇన్ని అప్పులు, ఇంత అవమానం మీకు వచ్చి ఉన్నాయా అన్న మాటలు పడవసరం లేదు కదా, ఇంత సిగ్గు, ఇన్ని అవమానం, అట్లా మధ్యలో మనం నిలబడినట్లయితే, మరీ ఎక్కువగా ప్రభువును పట్టుకున్నట్లయితే, మరీ ఎక్కువగా విశ్వాసం కలిగి ఏంటంటే మనం నిల్చున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంట, మరి ఎక్కువగా ఏం చేస్తాడు, రెండిట్లోని కూడా, రెండు సువార్తల్లో కూడా ఏమని ఉంటుందంట, మరీ ఎక్కువగా ఏం చేశాడంట, కేకలు వేసి ఉన్నాడంట. చూడండి, మన జీవితంలో అవకాశాలన్నీ ఎప్పుడు తట్టవు మనకి. ఆపర్చునిటీ ఎప్పుడు తడితే అప్పుడే ఏంటంట మనం ఓపెన్ చేయలేదు, వీ షుడ్ ఓపెన్ ద డోర్. చూడండి, ఇద్దరు సిలువ మీద ఆయనతో పాటు సిలువ వేసిన ఇద్దరు దొంగలకి కూడా అప్పుడే ఏంటంటే తెలిసింది, యేసయ్య కొరకు తెలిసింది అప్పుడే కదా. వాళ్ళు అనేక మాటలు వారిని హేళన చేస్తున్నారు, ఉమ్ము వేస్తున్నారు, అవన్నీ ఏంటంటే నిందిస్తున్నారు, నువ్వు దేవుడివైతే నిన్ను రక్షించుకో, అవన్నీ మాటలు ఏంటంటే ఇద్దరికీ సమానంగా ఒకటే డిస్టెన్స్లో ఉన్నారు, ఒకటే మాటలు విన్నారు, ఒకటే సమయము యేసయ్యతో గడపాల్సింది ఆ సిలువ మీద వారికి అవకాశము వచ్చింది. కానీ ఒకడికి మాత్రమే ఏంటంటే ఆ మారు మనసు పరిశుద్ధాత్ముడే ఒక ప్రత్యేక రీతిలో వాడి జీవితంలో పనిచేశాడు. కాబట్టి ఏంటంటే అప్పుడు పశ్చాత్తాపం వచ్చింది. అప్పుడు ఏం చేశాడంట, నేను ఏంటంటే ఇది మనకి న్యాయమే, మనం పొందుకుంటున్నది ఇది న్యాయమే, కానీ ఏంటంటే ఏమీ చేయలేదని గుర్తించగలిగాడు. అంటే యేసయ్య రక్షకుడు, ఆయన విమోచించగలడు, అందుకే నీ రాజ్యంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఒకడు తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగపరుచుకున్నాడు, ఒకడు ఏంటంట ఉపయోగపరుచుకోలేదు. చాలాసార్లు మన జీవితంలో కూడా చాలా అవకాశాలు వస్తూనే ఉంటాయి, వాక్యం చదువుతున్నప్పుడు కానీ లేదంటే మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కానీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూనే ఉంటాడు. ప్రతి అవకాశంని మనం ఏదైనా చులకనగా తీసుకొని పడేయటానికి లేదు. ఈ ప్రతి దేవుడిచ్చిన అవకాశంలో దేవుని చిత్తము, దేవుని సంకల్పం ఉంది. ఈ దినాన మనం ఇట్లా కూడుకుంటామని, ఇట్లాగా మనం దేవుని ఆరాధిస్తాము, ఈ తారీఖుని ఇంత సమయంలోనే ఈ వాక్యం వింటామని అది నీకు నాకు తెలియదు, కానీ అది దేవుడు సంకల్పంలో ఎప్పుడో ఉంది. దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేశాడు, అనంత జ్ఞాని అనే దేవుడు. కాబట్టి ఎట్లాగ ఆలోచన ఉంది, ఐ షుడ్ గివ్ వన్ మోర్ ఛాన్స్ అని దేవుడు అనుకుంటున్నాడేమో. అందుకే ఏంటంటే మీరు ఇంకా రోమా
రాసిన పత్రికలో, రోమికి రాసిన పత్రికలో ఉంటుంది కదంట, మీ హృదయ కాఠిన్యమును ఏంటంట మీరు దేవుడు అనుగ్రహాన్ని మీరేంటే తృణీకరించుకోరు. ఆ తీర్పు దినం వరకు మీ హృదయాన్ని, దేవుని ఉగ్రతను మీరు సమకూర్చుకోకండి. మీ హృదయం కాఠిన్యపరుచుకున్నట్లయితే, ఆయన అనుగ్రహాన్ని మీరు తోసివేసినట్లయితే, మనం ఏం చేస్తున్నాం? దేవుడు ప్రేరేపించినప్పుడు, దేవుడు విడిచిపెట్టమన్నప్పుడు, దేవుడు మారు మనసు పొందమన్నప్పుడు, లేదంటే దేవుడు సరిచేసిన విధాలు, ఏది విడిచిపెట్టమన్నప్పుడు అది విడిచిపెట్టలేనప్పుడు, ఏది మనం అలవాటు చేసుకోవాలి అవి చేయవలసినవి చేయకుండా అట్లాగా మన జీవితము రూపాంతరం చెందకుండా అట్లా వెళ్ళిపోతున్నామంటే, దేవుడు మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఆ కాఠిన్యాన్ని మన మనస్సును అనుసరించి ఎట్లా వెళ్ళిపోతున్నామంటే, అది ఒక అవకాశాన్ని మనం కోల్పోతున్నట్లయితే, మనకి ఇది చిన్న విషయంగా కనిపించచ్చు కానీ అదేంటంట అది చాలా ప్రభావం కలిగి ఉంటుంది. అందుకే సమయం ఉన్నప్పుడే ఏం చేయాలంట, దేవుని ఎడల భయం కలిగి మనం దేవుని వాక్యం కదా, దేవుని వాక్యాన్ని అది సరిదిద్దినప్పుడు, మనని సరి చేస్తున్నప్పుడు, మా పాపను తీయండిరా, అన్ని వైర్స్ ఉంటాయి, సరి చేస్తున్నప్పుడు ఏం చేయాలంట, మనం సరి చేసుకుంటూ మన జీవితాన్ని క్రమపరుచుకుంటూ మనము ముందుకు వెళ్ళిపోవాలి. అట్టి రీతిగా ఇట్లాగా ఏం చేశాడంట, ఈ భిక్షగాడు ఏం చేశాడంట, సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. అట్లా మనం చూసుకున్నట్లయితే చూడండి, మత్తయి సువార్తలోని యాయూర్ అనే యూదుల అధికారి ఒకడు ఉంటాడు. చూడండి, ఎవరైనా తీస్తే చదవండి, 8వ అధ్యాయం అనుకుంటాను. తొమ్మిదవ అధ్యాయము 18వ మాట చూడండి, 9:18. ఆయన ఈ మాటలు వారితో చెప్పండి అక్క. చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయం ఇదిగో 12 సంవత్సరం నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రమే ముట్టితే బాగుపడిందని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడింది. చాలక్క, థ్యాంక్ యూ అక్క. ఇక్కడ ఏమైందంటే, ఒక సమాజ అధికారి, ఆయన పేరు యాయూర్ అని చెప్పి మార్కు సువార్తలో కూడా ఇదే భాగం కొరకు ఉంటుంది. ఏంటంటే ఆయన ఒక సమాజపు అధికారి అని ఉంటుంది, ఆయన పేరు యాయూర్ అని ఉంటుంది. ఆయనకి ఏంటంటే ఈ రెండిట్లోంచి తీసుకున్నట్లయితే 12 సంవత్సరం కల్లా ఒక కుమార్తె, ఒక్కగానొక కుమార్తె ఉంటుంది. ఆయన ఏమిటంటే ఆమె చావు సిద్ధమై ఉంది, అంటే మరణకరమైన రోగం వచ్చింది. ఆయన యూదులకు అధికారి అయి ఉన్నాడు కదా, సమాజపు అధికారి. అంటే యూదులకి యేసయ్యకు పడదు. అసలు యేసయ్యని ఎందుకు సిలువ వేశారంటే కారణం ఏం చెప్తారంటే అసూయతోని కదా, అసూయతోని ఆ సమాజం అందరిపు అధికారులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దుకాయలు కానీ ఏంటంటే ఆయన దేవుని కుమారుడు అంటున్నాడని చెప్పి, అద్భుతాలు ఆయన పేరిట చేస్తున్నాడని చెప్పి, మనుషుని కుమారుడు, క్షమించటం ఒక అధికారం ఉంది అని చెప్పి అటువంటి మాటలు చెప్తున్నానని చెప్పి ఏం చేశారంటే వారికి ఎప్పుడూ పడదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకున్న అడ్డు ఆటంకం ఏంటంటే ఆయన ఏంటంటే యూదుడు కాకపోయినప్పుడు సమాజ మందిరపు ఒక అధికారి కదా, సమాజ మందిర అధికారి అంటే అక్కడ ఏంటంటే హీ విల్ లూజ్, అంటే ఆ పరిసయ్యులు సద్దుకాయలు వారిది ఏంటంటే అయిష్టుడు అయిపోతాడు. అది దాటి వారి అధికారంలోనే ఉన్నాడు, వారిని దాటి వారికి ఇష్టం లేకుండా ఇప్పుడు అధికారి ఉన్నాడు కాబట్టి అధికారి అట్లా చేస్తే మిగతా తన కింద ఉన్న వారందరూ చేయటానికి ఆస్కారం ఉంటుందని తెలిసి ఉండి కానీ దిక్కులేని పరిస్థితి కాబట్టి తను విన్నాడు యేసయ్య కొరకు ఆయన అద్భుతాలు చేస్తాడని. తన పరిస్థితిని తెలిసి చేసిన మానవరీత్యా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై ఉన్నాడు. అధికారి కాబట్టి ఖచ్చితంగా వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటాడు, ఆ ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అయి ఉంటాయి. కానీ ఏం చేశాడంటే అప్పుడు ఏంటంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి అని ఉంటుంది, లేదంటే మ్రొక్కి అని ఉంటుంది ఇంకో దగ్గర, అంటే ఆరాధించాడు. ఆయన దేవుడు అని చెప్పి ఏదైతే మిగతా వాళ్ళు గ్రహించలేదో అది ఏదంటే ఈ సమాజపు అధికారి చేసిన తర్వాత, గుర్తించిన తర్వాత నా కుమార్తె చనిపోయినది లేదంటే చావ సిద్ధమై ఉన్నది అని ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఇలా బ్రతిమాలుకుంటున్నాడంట, యేసయ్య నువ్వు ఇలారా అని చెప్పి నువ్వు నా గృహంకి వచ్చి నా కుమార్తెను ముట్టినట్లయితే ఆమె స్వస్థపరుస్తుందని నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచిన తర్వాత ఈలోపే ఒకడు వచ్చి ఏం చెప్తాడంట,
నీవిక నీ కుమార్తె చనిపోయింది ఇట్లా మాట్లాడుతుంది. లేదంటే బ్రతిమాలిన తర్వాత ఆమె ఇరువురు కలిసి ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఇంకొకడు వచ్చి ఏంటంట నీ కుమార్తె చనిపోయినది, ఇంకా బోధకుడిని శ్రమ పెట్టవద్దు. ఇట్లాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఇప్పుడు చెప్పిన ఆటంకాల్లో ఇంకొక ఆటంకం ఇంకా ఏంటంటే ఎవరికైనా ప్రాణం ఉన్నప్పుడు ఏదన్నా చేయాలి, ఏదో విధంగా కొన ఊపిరి ఉన్నప్పుడు ఆ మనిషి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏదన్నా చేయాలి, ఎంతన్నా ఖర్చు పెట్టాలి, ఎంత దూరం అన్నా వెళ్ళి ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటాం. కానీ ఆ తండ్రి కానీ ఏంటంటే ఇంక బోధకుడు అంటున్నాడు అంతా అయిపోయింది, మానవరీత్యా నువ్వు చేయాల్సిన ప్రయత్నాలన్నీ అయిపోయాయి కాబట్టి ఇంక నువ్వు వెళ్ళవసరం లేదు. బోధకుడు శ్రమపడి మన ఇంటికి రావాల్సిన అవసరము లేదు అని అంటుండే. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత కూడా ఇంటి దగ్గర ఏంటంటే చనిపోయిన తర్వాత ఏంటంటే హేళన చేస్తూ ఉంటారంట, హేళన చేస్తూ ఉంటారు. అందుకే యేసయ్య ఏం చేస్తారంట, అందరినీ బయట ఉన్న వారందరినీ బంధువుల్ని లోపలికి రావడం లేదు, తల్లిదండ్రుల్ని మిగతా పేతుని వారి శిష్యుల్లో కొంతమందిని లోపలికి వచ్చి అప్పుడు దేవుడు చిన్నదాన లెగు అని చెప్పి దేవుడు చనిపోయిన కుమార్తెను యాదిస్తాడు. విశ్వాసం అనేది ప్రాముఖ్యమైనది కాబట్టే యేసయ్య ఏం చేశాడంటే అట్టి విశ్వాసము ఈయన యూదుల అధికారిలో చూశాడు కదా. పరిస్థితులు అన్నీ ఆగిపోయినప్పుడు మనకి పరిస్థితి కనిపించినప్పుడు ఓటం కనిపించవచ్చు, నింద కనిపించవచ్చు, మరణం కనిపించవచ్చు. ఇంకా నేను ఇదేమీ చేయలేను, ఎంత ప్రార్థన చేసినా ఇంక ఇది జరగట్లేదు, ఆలస్యం అయిపోయింది అని కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే దేవుని ఎడల ఉదాసీనత అంటే నిర్లక్ష్య భావం. అంటే విశ్వాసంలోనే ఉంటాం కాబట్టి అబ్బే ఇంక ఇది మారలే, ఇంకా రక్షణ ఉండదులే, లేదంటే బిడ్డలు మారలే, ఈ పరిస్థితి ఇంకా ఆ బ్రేక్ త్రూ రాదు, ఈ పరిస్థితిలో ఇంక ఈ కోర్టు కేసులు అవ్వాలి, ఈ అప్పులు అన్నిటికీ తీరవు, ఎట్లాగా మన జీవితం కొనసాగిపోవాలి అని ఏంటంటే పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటంటే అయిపోయింది అంటే జరిగేటప్పుడు కనిపించినప్పుడు ఆ యాయిరు అధికారి వచ్చి యేసయ్యని బ్రతిమాలాడు, యేసయ్య దగ్గరికి వెళ్ళాడు, ఆయన్ని పట్టుకొని గృహానికి వెళ్ళండి. కానీ యేసయ్య ఏంటి తలుస్తున్నాడు, నువ్వు విశ్వాసం ఉంచి నా దగ్గరికి వచ్చావు, నన్ను బ్రతిమాలో మానవరీత్యా నువ్వు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసావు, ఇప్పుడు అంతా అయిపోయింది, నువ్వు చూచినప్పుడు పెట్టిన విశ్వాసం కన్నా ఇప్పుడు అంతా అయిపోయినప్పుడు విశ్వాసము ఉండాలి. అది నేర్పిస్తున్నాడు యాయిరుకి. ఇప్పుడు ఏంటంటే విశ్వాసి వెలిచూపుని బట్టి కాకుండా విశ్వాసంతో నడవాలి. అయిపోయింది ఇంకంతా కాదు, కానీ లేదంటే చుట్టుపక్కల ఉన్న బంధువులు కానీ అక్కడున్న జనసమూహం కానీ చూస్తున్నప్పుడు అయిపోయింది అని చెప్తారు. కానీ యేసయ్యని చూస్తే అప్పుడు ఏమంటారు, లేదు యేసయ్యకి ఇంకాను ఆయన ఏదైనా చేయగలడు, సమస్తము చేయగలడని విశ్వాసం. వెన్ యూ సీ ద క్రౌడ్, వెన్ యూ సీ ద సిచ్యువేషన్స్, వెన్ యూ సీ పీపుల్ అరౌండ్, అప్పుడు ఏమేమింది ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ ఫినిష్డ్, అయిపోయింది, ఇట్ ఈస్ ద ఎండ్ అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే అప్పుడు పెద్ద గొప్ప కాదంట. పరిస్థితులన్నీ నీ చేతనైనప్పుడు, మానవరీత్యా చేసే ప్రయత్నాలు అన్నప్పుడు అది పెద్ద గొప్ప కాదు. కానీ ఏంటంట ఎప్పుడు జరగంది కదా, అక్కడ అయిపోయింది, నేను చేయలేను, విఫలమైపోయాను, ఆగిపోయింది, శూన్యం అన్నప్పుడు ప్రభు మీద విశ్వాసం పెట్టి ప్రభు మీద ఆనుకొని అప్పుడు వెళ్ళడం అది గొప్ప విషయం. కాబట్టి ఈ యాయిరు అధికారి ఏం చేశాడంట, అప్పుడు ఏంటంటే ఇక్కడ ఏముంది అంటే నీ విశ్వాసము గొప్పది. ఎట్లా ప్రశంసించాడంట, విశ్వాసము గొప్పది అని ప్రశంసించాడు. తర్వాత ఈ భిక్షగాడికి ఏం చెప్పాడంట, నీ విశ్వాసము నిన్ను ఇప్పుడు నువ్వు అనుకున్న పరిస్థితుల్లోని అయిపోయిందని మనం చెప్తే అయిపోదంట. ఎందుకంటే మన ఆలోచనలు భూ సంబంధమైనవి, మన ఆలోచనలకి దేవుడు ఆలోచనలకి అయిపోయినప్పుడు ఉన్నప్పటికీ, పరిస్థితులు ఆగిపోయినప్పుడు అనిపించినప్పటికీ కూడా ఏంటంట, అనిపించినప్పటికీ కూడా ఏమవుతుందంటే దేవుడు ప్రణాళిక అందులో ఉంటుంది. దేవుడు కొంతసేపు ఆపాడంటే, లేదంటే ఆలస్యం చేస్తున్నాడంటే, జవాబు రావట్లేదంటే, దేవుడు మౌనంగా ఉండిపోయాడంటే అది దేవుని చిత్తం. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హిస్ ప్లాన్. దేవుడు ఊరుకున్నాడు కానీ, లేదంటే మర్చిపోయాడు కానీ, మళ్ళీ విడిచిపెట్టేసాడు కానీ, ఇతరులందరూ అనుకున్న రీతిలో నీ దేవుడు ఏమైపోయానో అని దావీదు ఎన్నిసార్లు దేవుని హస్తము మారిపోయింది, నా శ్రమ కలిగినప్పుడు దేవుడు నా విడిచిపెట్టేశాడు, నేను ఒక్కడనే అయిపోయాను, నా బంధువులు అందరూ విడిచిపెట్టేశారు అని భయము, ఆందోళన మన హృదయాలు తట్టినప్పుడు ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు మనని విడిచిపెట్టలేదు. కానీ విశ్వాసంలోని దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే మరింత తీవ్రత
తీవ్రతలో మారాల్సిన పరిస్థితులు మారాల్సిన కన్నా ముందు పరిస్థితులు మారాలంటే, పరిస్థితులు దేవుడు జోక్యం చేసుకోవాలంటే విశ్వాసంలోనే ఇంకను తీవ్రత పెరగాలి, మన ప్రార్థనలో తీవ్రత పెరగాలి. దేవుడు ఇప్పుడు కనిపించిన వాటివి జరుగుతాయని విశ్వాసం కలిగి ప్రార్థన చేయగలి, ఉపవాసం ఉంచగలగాలి. ఇంకా దేవుని మీద ఆనుకొనడం దేవుడు విశ్వాసంలోని మన ఇంకను బలపరుస్తూ ఉంటాడు కదా. చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. ఆమె ఏంటంటే ఆదియు అంతము ఆయన. నువ్వు అనుకుంటే అయిపోయిందని అనుకుంటే నీ భావోద్వేగాలు నీ ఫీలింగ్స్తో దేవుడికి సంబంధం లేదు. గాడ్ ఈజ్ స్టిల్ దేర్. దేవుడు ఏంటంటే ఇమ్మాను దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నాడు, ఆయన విడిచిపెట్టలేదు. ఆ పరిస్థితుల్లో మనం ఎంతైతే అవకాశాలను వాడుకుంటూ ఆ పరిస్థితుల్లోని దేవుడు ఉన్నాడని విశ్వాసంతో మనం ముందుకెళ్ళినట్లయితే దేవుడు విడిచిపెట్టే వాడు కాదు. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు అనుకుంటున్న బంధువులు విడిచిపెట్టేయచ్చు, తల్లిదండ్రులు విడిచిపెట్టేయచ్చు, నీ సొంత భర్త, నీ బిడ్డలు అందరూ విడిచిపెట్టేయచ్చు. కానీ నేనేమైనానో నేను నిలబడతాను, ప్రభు మీద నేను ఆనుకుంటాను, ప్రభు మీదే నా దృష్టి పెట్టి నేను ఉంటాను అన్నప్పుడు ఎవరన్నా విఫలం చేయొచ్చు. యూ కెన్ గో ఎనీవేర్ అండ్ యూ కెన్ ఫెయిల్. పీపుల్ మే ఫెయిల్ యూ, డాక్టర్స్ మే ఫెయిల్ యూ, అందరూ అధికారులు అందరూ ఏంటంటే వాళ్ళందరూ విఫలం చేయవచ్చు. కానీ ఆ పరిస్థితులన్నింటిలో కానీ ఒక్కరి దగ్గర మాత్రమే మనం విఫలమైపోయాం, ఒక్కరి దగ్గర మాత్రమే మనం సిగ్గునందం. మన పరిస్థితుల్లోనే మనం సిగ్గునందం చేయి విడిచిపెట్టే వాడే కాదు. నువ్వు ఈ ప్రపంచం అందరిలో కూడా ద మోస్ట్ డిపెండబుల్ పర్సన్ ఇస్ దేవుడు మాత్రమే. ఆయన దగ్గరికి వెళ్తే ఏంటంటే నువ్వు ఎన్నడూ విఫలం కావు, నువ్వు ఎన్నడూ సిగ్గును అందవు. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే కొంచెం అన్ని షేప్ చేస్తుంటాడు, ట్రిమ్ చేస్తున్నాడు. ఇంకొక పరిస్థితి వస్తే, ఇంకొక సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఒక మెట్టు నిన్ను ఎక్కిస్తున్నాడు తప్పితే దేవుడు విడిచిపెట్టే కాదు. ఆమె అన్నవాళ్ళు అంతం అన్నవాడు దేవుడే ఉన్నాడు. అంతిమంగా దేవుడు సెలవిస్తే తప్పితే అది కాదు, అది అయిపోలేదు. నీ సమస్యలో ఇంకనూ ఏంటంటే కన్నీరు కారుస్తున్నావా దేవుని సన్నిధిలో ఏంటంటే మళ్ళీ ప్రేరేపించుకుందాం. అయిపోయింది, అక్కడ మరణమే కనిపిస్తుంది, ఏమీ జరగదు అంటే పరిస్థితులు బోల్డ్ ఉంటాయి, ఇంకా జరగదు, ఆలస్యం అయిపోతుంది. అట్లా పరిస్థితులు అనేక రీతిగా నేను చూసినవి నా సొంతంగా అనుభవంలో నేను చెప్పగలుగుతున్నాను. ఇంక అవ్వదు, జరగదు, ఇక్కడ ఓటమి, ఇక్కడ నిరాశ, అవ్వదు అనుకున్న పరిస్థితుల్లోని అవకాశాలు విడిచిపెట్టకుండా ఆ ఇచ్చిన సమయాన్ని, ఆరోగ్యాన్ని అట్లా వాడుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూసాం. మన జీవితంలో వచ్చిన అవకాశాలని మీరు చులకనగా చూడకండి. నేను బాప్టిజం తీసుకున్న టైంలో నేను చెప్పగలను, ఆ టైంలో నేను డెసిషన్ తీసుకోకపోతే, ఆ టైంలో ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది, ఆ టైంలో డాడీ బాధపడతారు, మమ్మీ బాధపడతారు. అక్కడ ఆన్ ద స్పాట్ ఐ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. బాప్టిజం తీసుకున్న నేను ఒప్పింపబడ్డాను, ఓ పక్క కుటుంబము నో అంటుంది. ఆ టైంలోని అప్పుడు తీసుకొని ఉండకపోతే, అప్పుడు అవకాశాన్ని నేను ఉపయోగించుకోకపోతే ఈనాడు దేవుడు రాని ఎక్కడ ఉండేవారే కాదు. ఐ కెన్ టెల్ వెరీ క్లియర్లీ. అంటే అలాంటి అవకాశాలు మన జీవితంలో ఎన్నో ఉంటాయి, దేవుడు ఎన్నో మన జీవితాల్లో కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే అటువంటి సమయంలోని దేవుడిని విడిచిపెట్టకుండా మన ప్రతి పరిస్థితిని దేవుడు వాడుకుంటాడు. అటు రీతిగా ఏంటంటే దేవుడు విశ్వాసంలో అనుదినము విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటాం, అనుదినము విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉంటాం. పరిస్థితులు చూస్తున్నప్పుడు భయం వస్తుంది, ఆందోళన వస్తుంది. త్వరగా ఏంటంటే ఈ సంవత్సరంలో చాలాసార్లు భయపడిపోయింది. విశ్వాసంతో పోరాడిన దానికన్నా మొదటిగా నాకు ఫస్ట్ ఏమొచ్చేసేది అంటే భయం వచ్చేసేది. ఫస్ట్గా ఆ పరిస్థితిని చూస్తున్నప్పుడు ఏదైనప్పటికీ, కుటుంబం అవ్వచ్చు, లేదంటే సంఘం అవ్వచ్చు, ఏదైనప్పుడు నా వ్యక్తిగతమైన నా కుటుంబ జీవితంలో ఫస్ట్గా వచ్చేసేది ఏంటంటే భయం వచ్చేసింది. ఇది అవుతుందా, ఇది జరుగుతుందా అంటే ఎంత అల్ప విశ్వాసం అయితే చూడండి. కానీ ఒక్క నిమిషం మళ్ళీ తమాయించుకొని దేవుని వాగ్దానాలు ఉన్నాయి, గడిచిన రోజే చేశాడు కదా అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు అంతకు మించిన విశ్వాసంతో మళ్ళా నిలబెట్టినప్పుడు ఏంటంటే సడిన్న పాదములు నిలబెట్టినప్పుడు, మోకాలను స్థిరపరిచినప్పుడు ఏంటంటే అంతకు మించిన అద్భుతాలు చూసిన రోజులు ఉన్నాయి. దేవుని కొరకు బలంగా వాడబడిన దినాలు ఉన్నాయి. అటు రీతిగా ఏం చేయాలంట, అనేకమైనవి పరిస్థితులు తుఫాను వలె వస్తూనే ఉంటాయి. వీడి జీవితంలో ఏం చేశాడంట, గట్టిగా
అటువంటివి ఏమి అడ్డులు ఆటంకాలు వచ్చినప్పటికీ, చుట్టూ మన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ అధిగమించి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చున్నాయి అంటే అడ్డులు ఆటంకాలు లేవా అంటే అవి నిజమైనవి. ఆబ్స్టికల్స్ ఆర్ రియల్, అవి నిజమే. అడ్డులు ఉన్నాయి, కుటుంబం ఇలాగ ఉంది, భర్త ఇలా ఉన్నాడు, అనారోగ్యం ఉంది, మరణం ఉంది, ఓటం ఉంది, నీకు లాస్ ఉంది, కోర్టులో సమస్యలు ఉన్నాయి. బట్ స్టిల్ దేర్ ఈస్ స్టిల్ హోప్, దేర్ ఈస్ స్టిల్ హోప్. ఇంకా నిరీక్షణ. ఎటువంటి నిరీక్షణ ఉందంట? శుభప్రదమైన నిరీక్షణ మన ఎడ్కు ఉన్నది. దేవుడు ఎందుకంటే ఆయన నీలాగా నాలాగా ఏంటంటే మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. మనుషులందరూ మాట ఇస్తారు, ఆ సమయానికి నేను ఉంటాను, నీ కొరకు నిలబడతాను, నీకు ఇది చేస్తాను, అట్లాంటి దేవుడు కాదు. సత్యవంతుడైన దేవుడు ఏంటంటే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. మనం సమస్యలో ఉన్నప్పుడు, మనం కన్నీరు కారుస్తున్నప్పుడు మన కన్నీరు ఎన్నడూ వృధా కాదంట. దేవుడు ఏంటంటే నీకన్నా నాకన్నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ఏంటంటే మనకి బాగా ఏడవడం వచ్చు. మన స్త్రీలందరికీ ఏంటంటే అంటే ఏంటంటే ఏడుపు త్వరగా వచ్చేస్తూ ఉంటుంది. అటు రీతిగా ఇప్పుడు అదంతా ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో కొన్నిసార్లు దేవుని సన్నిధికి ఎట్లా వెళ్ళాలంట? ఏడడానికే వెళ్ళాలి. ఏడడానికే దేవుని సన్నిధిలోని, ఆయన సన్నిధిలో మోకరించడానికి, అంగలార్చడానికి దేవుని సన్నిధిలోని సమయం తీసుకొని వెళ్తే అప్పుడు ఏమవుతుందంట? దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. ఏంటంటే ఎందుకంటే సమస్య అయితే పోతుందని నేను వెంటనే అని అన్న, కానీ దేవుడు వాగ్దానాలను మళ్ళీ స్థిరపరుస్తూ ఉంటాడు. దేవుడు ఏంటంటే ధైర్యపరుస్తూ ఉంటాడు, నెమ్మదిస్తాడు, శాంతి వస్తుంది. నేను జయించగలను, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ అని ప్రతి పరిస్థితిని దాటి వెళ్ళగలే దేవుడు మనకున్నాడని ఆయన మీద ఆనుకోవడం నేర్పిస్తాడు. ఈ సమయం అయిపోయింది, మనం ముగించుకుందాము. అట్టి స్త్రీలు గల ఈ సంవత్సరం ఏంటంటే విశ్వాసంలోని మరింతగా ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండాలి. విశ్వాసంలో ఎన్ని పరిస్థితులైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా ఏంటంటే శోక సంద్రమైన పాటలు కాదు, కానీ మన జీవితాల్లో ఏంటంటే ఎన్ని రాని ప్రభువా రాని, ఎందుకంటే నువ్వు ఉన్నావు. అవి నా మీదకి పొర్లినను నేను వాటి మధ్యన ఏంటంటే యేసయ్య ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో నీ దేవుడు ఏమాయనో అని అడుగుతారు. ఏమైనా అయిన తర్వాత ఒక్క ఎంట్రుకు వాసన కూడా కాలేనప్పుడు చూసినప్పుడు నెబుకద్నెజర్ అంటాడు, మీ దేవుడు మిమ్మల్ని రక్షించగలే దేవుడు ఎవరు, ఎక్కడున్నాడు అని ఉంటుంది. అంటే తర్వాత ఆ దేవుడిని తర్వాత 4వ వ్యక్తిగా వారి మధ్య చూస్తున్నప్పుడు, సేవకులారా ఏంటి మాట మారిపోతుంది. మహోన్నతమైన దేవుని సేవకులారా, షడ్రక్ అబేద్నెగో వారులారా అంట, మీ దేవుడే పూజార్హుడు అంటే, మీ దేవుడే అంటే మొత్తం రాష్ట్రంలో, ప్రపంచంలో, నా ఆస్థానం అంతట్లో మీ దేవుడు పూజించకుండా, మీ దేవుడు ఎవరైనా దూషిస్తే ఏంటంట మీ దేవుడే దేవుడు కదా. ఆ సమయాల్లోని ఏంటంటే అందరూ ఒకటైపోయారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఒకటైపోయారు. ఆయనను దేవుడు వారి పక్షంగా ఉన్నాడు కదా. వారికి ఏంటంటే మరణమే ఉంటుంది, అయినప్పటికీ కూడా దేవుడు పక్షంగా ఉన్నప్పుడు ఆ రాజుతో సహా ప్రజలందరికీ వారిని దూషించిన వారి దేవుడే, మీ దేవుడు ఎక్కడున్నాడని అడిగిన వారే మన ద్వారే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మన ద్వారే వీరి దేవుడే గొప్ప దేవుడు, వీరి దేవుడే సజీవమైన దేవుడు, వీరి దేవుడే నిజమైన దేవుడు అని చెప్పు రీతిగా దేవుడే మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అట్టి రీతిగా వచ్చిన అవకాశాలని మనం విశ్వాసంతో మనం పట్టుకొని దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు మన ద్వారే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు అన్నాడు. అట్లా మూసుకున్నట్లయితే మనం చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అనేక పరిస్థితుల్లో ప్రభువా విశ్వాసంలో సన్నగిల్లిపోయాం ప్రభువా. పరిస్థితులు వచ్చినప్పుడు, కలవరం మా జీవితాల్లో కలిగినప్పుడు ప్రభువా మేము విశ్వాసంలో త్రొట్టిల్లిపోయాము, అవిశ్వాసులం అయిపోయాము, పిరికివారం అయిపోయాము, చేతకాని వారం అయిపోయినప్పుడు ప్రభువా మీరు మా ఎడల ప్రభువా నీ కృపను చూపిస్తూ మమ్మల్ని బలపరుస్తూ మా పక్షము నుండి మా పక్షం యుద్ధం చేసే దేవుడు ప్రభువా, మా నమ్మకమైన సహాయము, మా దేవుడవు, మా కేడము నీవేనయ్యా. ఈ లోకంలో మాకు రాజులు లేరు ప్రభువా, మాకు అధికారులు లేరు ప్రభువా. మాకు సహాయం చేయనందుకు మా రాజువు, మా తండ్రివి నీవే అన్నావు.
నీ మీద మేము అనుకుంటున్నామయ్యా ఈ సాయంకాల సమయంలో నీవిచ్చిన అవకాశాలని మాకు వస్తున్న నాయన ప్రతి పరచమని వేడుకుంటున్నాం. ఈ విశ్వాస యాత్రలో విశ్వాసులు మనం చెప్పుకుంటూ అవిశ్వాసులుగా మేము జీవించలేం ప్రభువా. అది నీ నామానికి సిగ్గు అవమానమే. ప్రతి పరిస్థితుల్లోనే మా వెన్నంటుండి మమ్మల్ని లేవనెత్తి ఏ పరిస్థితికైనా చాలిన దేవుడిని మేము కలిగి ఉన్నందుకు ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం. యెహోవా గల జనులు ధన్యులని వాక్యానుసారంగా ప్రభువా ఆ ధన్యతను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మేము స్తుతిస్తూ ప్రభువా విశ్వాస వీరులుగా నాయన ప్రతి పరిస్థితిని జయించే నాయన శక్తిని అధికారాన్ని దయచేసి నాయన అపవాదికి సిగ్గు కలిగించమని ప్రభువా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్.